సర్వకృపానిధి అగు యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. 2020 డిసెంబరు నెల మొదటి ఆదివారపు ఆరాధనకి చేరి వచ్చినటువంటి పరిశుద్ధులైన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు. యేసయ్యకు స్తోత్రాలు. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెబుదాం. చప్పట్లు కొడుతూ స్తోత్రం చెబుదాం. చాలా మంచిది. ఈ 2020కి గాను ఇది చివరి మాసం. ఈ మాసముతో 2020 ముగించబడుతుంది. ఈ మాసంలో ప్రభు మనకిచ్చిన వాగ్దానం 1వ తారీఖున ఒక భాగం మనం నేర్చుకున్నాం. 2వ భాగం కూడా ఈ పూట మనం ధ్యానం చేయబోతున్నాం. మామూలుగా నేను వేరే వాక్యం చెబుదామని సిద్ధపడ్డాను, కానీ ప్రభు ఎందుకో మరల ఈ వాగ్దానం మీద మాట్లాడమని ప్రభు నా హృదయాన్ని మరింతగా ప్రేరేపించాడు, బలవంతం చేశాడు. అందుకు గాను మరల ప్రభు సన్నిధిలో ప్రార్థించి ధ్యానించి ఆత్మ సహాయాన్ని కోరుకొని మరల మీ మధ్యలోకి రావడం జరిగింది. మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారు గనుక ప్రతి హృదయముతో ప్రతి మనస్సుతో నా యేసయ్య మాటలాడునుగాక. శబ్దం గట్టిగా ఆమేన్. చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యం. మరొకసారి చెప్తున్నాను. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయం 3వ వాక్యం నేను చదువుతున్నాను. నాతో పాటు మీరు కూడా చదవండి. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చప్పలు కొడదాం ఒకసారి. చాలా కాలము క్రిందట యెహోవా ప్రత్యక్షమయ్యాడు ఇర్మియాకు. ప్రత్యక్షమైన దేవుడు చెబుతున్న ఒక చక్కని వాగ్దానం. ఇర్మియా, నిన్ను ఇశ్రాయేలు ప్రజలను, నా పేరు పెట్టబడిన జనమును శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను గనుకనే విడిచిపెట్టకుండా, వదలకుండా, ఎడబాయకుండా, విడనాడకుండా కృప చూపుచున్నాను అని అలనాడు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈ వాగ్దానాన్ని, ఈ వాక్కును దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఈ 2020వ సంవత్సరం డిసెంబర్ మాసంలో దేవుని ప్రతినిధిగా దేవుని సన్నిధిలో నిలబడిన నాకు, అలాగే దేవుని పేరు పెట్టబడిన జనముగా ఉన్న మీకు, మనందరికీ ఆయన ప్రత్యక్షమై ఆత్మీయ ఇశ్రాయేలీయులుగా కొనసాగుతున్న మనందరికీ ప్రభు ఇచ్చినటువంటి వాక్కు ఏమిటయ్యా అంటే, విడువక నీ ఎడల కృప చూపుచున్నాను, నేను నిన్ను విడిచిపెట్టను. కొడుచబలు గట్టిగాను. నేను నిన్ను విడువను, నేను నిన్ను వదలను, నేను నిన్ను ఎన్నడూ ఎడబాయను, ఏమాత్రము విడువను అని వాగ్దానాన్ని ఈ మాసానికి గాను ప్రభు మనకి ఇచ్చాడు. మొదటి తేదీన 3 విషయాలు మీతో పంచుకున్నాను. విడువక ఆయన కృప చూపిస్తాడని, కృప చూపించినప్పుడు జరిగే కార్యాలు ఏమిటో చెప్పాను. విడువక తోడై ఉంటాడని, తోడై ఉంటే ఏం చేస్తాడో, చేసే కార్యాలు ఏంటో చెప్పాను. విడువక ఆయన మన ఎడల కార్యములు చేస్తాడని, ఎలాంటి కార్యములు చేస్తాడో 3 విషయాలు మీతో మాట్లాడాను. లోకములో ఉన్న వాళ్ళందరూ విడిచిపెట్టినా ఆయన మనల్ని చెయ్యి విడిచిపెట్టేవాడు కాదని, అనాథగా విడిచిపెట్టేవాడు కాదని,
ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదని, అంతము వరకు, రాకడ పర్యంతము, తుది శ్వాస విడిచేంత వరకు విడువక ఎడబాయక మనతో ఉండగలిగిన ఏకైక దేవుడు, ఏకైక వ్యక్తి మన ప్రభువైన యేసుక్రీస్తు. కూడా చెప్పలు గట్టిగా మరల ఈ పూట కృపగలిగిన దేవుడు మనలని విడువక, మనలని వదలక, మనలని విడనాడక ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడు అనే సంగతులు మరల 3 విషయాలు ఈ పూట నేను మీతో చెప్పాలని ఆత్మ సహాయంతో వచ్చాను. ఆత్మదేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడునుగాక. చేతుల పైకెత్తి గట్టిగా ఆమేన్, హల్లెలూయా. మొదటి మాట చూద్దాం. సామెతల పుస్తకం 17వ అధ్యాయం 17వ వాక్యం. సామెతల పుస్తకం 17వ అధ్యాయము 17వ వాక్యం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. దేవుని చేత జ్ఞానాన్ని పొందిన సొలొమోన్ ఒక రకంగా చెప్పాలంటే ప్రవచన రీతిగా యేసయ్యను గురించి రాసిన మాట ఏమని చెబుతున్నాడు? నిజమైన స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, ప్రాణం ఇవ్వగలిగిన నిజమైన స్నేహితుడు, మేలు కోరే నిజమైన స్నేహితుడు, హత్తుకొని ఉండే నిజమైన స్నేహితుడు, సహోదరుడు కంటే కూడా ఎక్కువగా హత్తుకొని ఉండే నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు అంటే లేఖనాలు చెబుతున్న చక్కని మాట, విడువక విడువక ప్రేమిస్తాడు, విడువక ప్రేమను కనబరుస్తాడు, విడిచిపెట్టక ప్రేమను పంచుతాడు. ప్రేమైన సహోదరి సహోదరులాడా, అట్టివాడు మనము దుర్దశలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, కన్నీళ్ళ మధ్యలో మనం కొనసాగుతున్నప్పుడు ఆ స్నేహితుడు, ప్రేమించే స్నేహితుడు మనకి ఎలా ఉంటాడయ్య అంటే ఒక సహోదరుడుగా ఉంటాడు. ఒక రకంగా చెప్పాలంటే మన యేసయ్య మనకు పెద్దన్న. కొడు చప్పులు గట్టిగాను, మనకి పెద్దన్న యేసయ్య, మనకు పెద్దన్న. అంత మాత్రమే కాదు, ఆయన నిజమైన స్నేహితుడు గనుక విడువక ఏం చేస్తాడు? మనల్ని ప్రేమిస్తాడు. నిన్ను విడిచిపెట్టకుండా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అందుకని యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. ఏమిటా మాట అంటే, ఇంతవరకు మీరు దాసులుగానే ఉన్నారు, పాపానికి దాసులుగా ఉన్నారు, లోకానికి దాసులుగా ఉన్నారు, అలాగే సాతానుకు దాసులుగా ఉన్నారు, మనుషులకు దాసులుగా ఉన్నారు, లోక సంబంధమైన వాటికి మీరు దాసులుగా ఉన్నారు. అయితే నేను మిమ్మల్ని దాసుడు, దాసురాలు అని నేను మిమ్మల్ని పిలవను. ఇక మీదట నేను మిమ్మల్ని స్నేహితులు అని పిలుస్తారు. కొడుచబడి గట్టిగాను. అందుకని బైబిల్ సెలవిస్తున్న మాట, ఒక నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడయ్య అంటే మన కొరకు ప్రాణం పెట్టగలుగుతాడు. మన యేసయ్య నిజమైన స్నేహితుడు గనుక నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కలువరి శిలువలో ప్రాణమును ధారపోసిన, ప్రాణమును అర్పించిన, ప్రాణమును పణముగా పెట్టిన నిజమైన స్నేహితుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆ నిజమైన స్నేహితుడు ఆయన చేయబోయే కార్యం ఏమిటయ్యా అంటే నిన్ను విడిచిపెట్టకుండా, నన్ను విడిచిపెట్టకుండా మనలను విడువక ప్రేమించునుగాక. కొడుచబలు గట్టిగా. నేను నిన్ను విడువను, నేను నిన్ను విడిచిపెట్టను, నేను నిన్ను విడనాడను అని చెప్పిన దేవుడు చేయబోయే 4వ కార్యం ఏమిటంటే నేను నిన్ను విడువక ఏం చేస్తాను? ప్రేమిస్తాను. అందుకనే యెహోవా వాక్కు ప్రత్యక్షమై, యెహోవా ప్రత్యక్షమై చెప్పిన మాట శాశ్వతమైన ప్రేమతో. ఏ ప్రేమతో అండి?
శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అందుకే నిన్ను విడిచిపెట్టను. విడిచిపెట్టను గనకనే ప్రేమిస్తున్నాను గనకనే విడిచిపెట్టను. ప్రియ సహోదరి సహోదరులారా, చెప్పాను కదండి, కన్నవారైనా, కడుపున పుట్టినవారైనా, తోడ పుట్టినవారైనా ఒక రోజున మనల్ని విడిచిపెట్టేస్తారు. కానీ మన కొరకు ప్రాణము పెట్టిన నిజమైన స్నేహితుడైన, స్నేహ బంధముతో మనల్ని బంధించి ఆకర్షించిన మన యేసయ్య విడిచిపెట్టడు అనే దానికి నిదర్శనం ఏమిటయ్యా అంటే, నిన్ను నన్ను మనలని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు గనుక. కొడుచబలు గట్టిగా మరలా, శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలని ప్రేమిస్తున్నాడు. ప్రేమిన సహోదరి సహోదరులారా, తల్లిదండ్రుల ప్రేమ ఉంది, అన్నదమ్ముల ప్రేమ ఉంది, అక్క చెల్లెల ప్రేమ ఉంది, స్నేహితుల ప్రేమ ఉంది, ప్రేమించేవారి ప్రేమ ఉంది, లోకపు ప్రేమ కూడా ఉంది. ఈ లోకములో ఉండే ఏ ప్రేమ అయినా ఒక రోజున అంతమైపోతుంది. లోకములో కలిగే ఏ ప్రేమ అయినా సరే ఒక రోజున నిలిచిపోతుంది. ఎందుకని? డబ్బు దగ్గర కొందరి ప్రేమ, ఆస్తుల దగ్గర కొందరి ప్రేమ, అంతస్తుల దగ్గర మరికొందరి ప్రేమ, అందము దగ్గర మరికొందరి ప్రేమ కనబడుతూ ఉంటుంది. అయితే అది దూరం అయిపోయినప్పుడు వాటితో పాటు ప్రేమ కూడా ఏమైపోతుందండి? దూరం అయిపోతుంది. అంటే స్వార్థపూరితమైన ప్రేమ, రక్తముతో కూడిన ప్రతి మనిషిలో కలిగే ప్రేమ ఎవరిది అంటే స్వార్థపూరితమైన ప్రేమే. ఏదో స్వార్థం పెట్టుకొని నిన్ను ప్రేమిస్తారు, ఏదో నీ దగ్గర ఆశించే నిన్ను ప్రేమిస్తారు. ఎందుకంటే మనిషి మట్టికున్న బుద్ధి స్వార్థపూరితమైన ప్రేమతోనే ప్రేమిస్తారు, శరీర సంబంధులు. కానీ నా యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమ, ఎడబాయని ప్రేమ, నిత్యమైన ప్రేమ, నీ దగ్గర ఏది ఆశించని ప్రేమ, అదే కలువరి సిలువ ప్రేమ. కొడుచబలు గట్టిగాను. నీవు ప్రేమిస్తున్నావని ఆయన నిన్ను ప్రేమించలేదు, నీవు ప్రేమించకుండానే ఆయన నిన్ను ప్రేమించాడు. లోకముని ఎంతో ప్రేమించాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నావా? వెరీ గుడ్, చాలా మంచిది. ఎవరు నిన్ను ప్రేమించట్లేదు అని కనుక నీ మనస్సుకు తోస్తే గుర్తుపెట్టుకో, యేసు నిన్ను ప్రేమిస్తున్నాడని. గుర్తుపెట్టుకొని గట్టిగా తపలు కొట్టు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు అని. అమ్మ, మనుషుల ప్రేమ ఉంది, భర్త ప్రేమ ఉంది, భార్య ప్రేమ ఉంది, పాస్టర్ గారి ప్రేమ ఉంది, లేకపోతే లోకంలో ఉన్న ప్రేమ ఉంది అని అనుకుంటున్నావా? యేసయ్య ప్రేమ కొంచెం దూరంగా ఉందని గుర్తుపెట్టుకో. ఎవరి ప్రేమ నాకు కనబడట్లేదు, ఎవరి ప్రేమ నాకు ఆదరణ కలుగచేయట్లేదు అనుకుంటున్నావా? పరిపూర్ణమైన ప్రేమ, యేసయ్య ప్రేమ నువ్వు అనుభవించున్నట్లుగా ఆ ప్రేమ స్వరూపై ఉన్న దేవుడు మన హృదయంలో కుమ్మరించబడునుగాక. ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నాను. ఏమిటా మాట అంటే, విడువక ప్రేమిస్తాను అన్నాడు. మనుషుల ప్రేమ విడిచిపెట్టిపోతుంది, మనుషుల ప్రేమ వదిలిపోతుంది, మనుషుల ప్రేమ అంతం వరకు రాదు. ఇప్పుడు రాసుకొని పూసుకొని భుజాల మీద చేతులు వేసుకొని తిరగచ్చు. ఒకరోజు నా ప్రేమ ఏమైపోతుందండి? చెప్పాలి గట్టిగా. చట్టా పట్టలు వేసుకొని తిరిగిన వాళ్ళు ఇప్పుడు మొహాలు తిప్పుకోకుండా తిరుగుతున్నారు. ఎదురెదురుగా కూర్చోలేకపోతున్నారు, ఎదురెదురుగా మాట్లాడుకోలేకపోతున్నారు, మొహం పెట్టి చూసుకోలేకపోతున్నారు. ఒకప్పుడు ప్రేమను వలకబోసారు. ఈ ప్రేమ ఏమైందండి? బూడిదలో పోసిన పన్నీరు అయిపోయింది. అందుకని లోకంలో ఏ ప్రేమ మంచిది కాదు. అందుకని స్వచ్ఛమైన ప్రేమ, కల్మషము లేని ప్రేమ, నిర్దోషమైన ప్రేమ నా యేసయ్య కలువరి ప్రేమ. ఒక మాట మీకు చెప్తాను, చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక మాట చెప్తాను. విడువక నీ ఎడల కృప చూపుతున్నాను అన్నాడు, విడువక తోడై ఉంటాను అన్నాడు, విడువక కార్యాలు చేస్తాను అన్నాడు. చివరి 4వదిగా విడువక నిన్ను నేనేం చేస్తాను? ప్రేమిస్తాను అన్నాడు. ఎలాంటి ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ అన్నాడు. విడువక ప్రేమించే దేవుడు ఏం చేస్తాడు? విడిచిపెట్టకుండా మనల్ని ప్రేమిస్తున్నాడు కదా. ఆ ప్రేమలో ఉన్న లోతు ఏంటి? ఆ
ఆ ప్రేమలో ఉన్న ఎత్తు ఏంటి, ఆ ప్రేమలో ఉన్న వెడల్పు ఏంటి, ఆ ప్రేమలో మనం వేరుపారి జీవించడానికి మన బ్రతుకు ఎలా మార్చుకోవాలి, ఆ ప్రేమలో దాగి ఉన్న సత్యం పాఠం ఏంటి అని గనక మనం చదివితే ఒక మాట చెప్తాను. ఒక మాట చూడండి, యెషయా ప్రవచన గ్రంథం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరవాలి. యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం. బైబిల్ ఉన్న వారందరూ బైబిల్ తెరచి యెషయా ప్రవచన గ్రంథం 63వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. చాలా జాగ్రత్తగా చదవాలి. ఆ మాట చాలా మంచి మాట, సంవత్సర అంతానికి మనకు చాలా ఉపయోగపడే మాట. మన యావత్ బాధలో ఆయన కూడా బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. గుర్తుపెట్టుకోండి, ప్రేమ చేతను తాలిమి లేక కనికరము చేతను మనలని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన మనలను ఎత్తికొనుచు మోసుకొనుచు ఇప్పటి వరకు వచ్చెను, అంతము వరకు వచ్చును. కూర్చోబలి గట్టిగాను. యెషయా గ్రంథకర్త చాలా చక్కగా చెబుతున్నాడు. యేసయ్య ప్రేమ శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అన్నాడు కదా. విడువక శాశ్వతమైన ప్రేమను చూపే దేవుడు ఏం చేస్తాడు, ఎలా ఉంటాడు అంటే చాలా చక్కగా చెబుతున్నాడు. ఆయన మన యావత్ బాధలో ఆయన కూడా ఏం చేశాడంటే బాధపడ్డాడు. మన బాధలన్నిటిలో ఆయన కూడా పార్ట్నర్షిప్గా ఉన్నాడు, పాలి భాగస్థుడయ్యాడు. అంత మాత్రమే కాదు, ఆయన తన సన్నిధి దూత చేత మనలని రక్షించాడు. అంత మాత్రమే కాదు, ప్రేమ చేతను తాలిమి చేతను ఆయన మనలని విమోచించాడు, విడిపించాడు, విడుదల కలుగజేశాడు. అంత మాత్రమే కాదు, పూర్వ దినములన్నిటను ఆయన మనలని ఎత్తికొనుచు మోసుకొనుచు ఈ రోజు వరకు వచ్చాడు, ఇక మీదట కూడా వస్తారు. కూడా చెప్పులు గట్టిగాను. ఎందుకయ్యా మా బాధలో మీరెందుకు బాధపడ్డారు? మీ దూతను పంపించి మమ్మల్ని ఎందుకు రక్షించారు? ఎందుకయ్యా మమ్మల్ని ఎత్తుకున్నారు? ఎందుకయ్యా మమ్మల్ని మోసారు? ఎందుకయ్యా మమ్మల్ని ఈ విధంగా చేశారంటే ఒకే ఒక మాట అంటాడు, నేను మిమ్మల్ని ప్రేమించాను గనుక, విడువక మిమ్మల్ని ప్రేమిస్తున్నాను గనుక, మిమ్మల్ని నేను ప్రేమించాను గనుక విమోచించాను. అందుకని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాల్లో ఉంటుంది. ఏమని? మీరు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా తండ్రి అయిన దేవుడు తన మహాప్రేమ చేత, ఏ ప్రేమ? ఏ ప్రేమ? తన మహాప్రేమ చేత క్రీస్తుతో కూడా ఆయన మనలని బ్రతికించెను. క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బ్రతికించాడు. దేని కొరకై అంటే ఆయన మహాప్రేమ విమోచించాడు. ప్రేమ చేత కనికరము చేత ఆయన మనల్ని పాపములో నుండి, శాపములో నుండి, విగ్రహారాధనలో నుండి, లోకములో నుండి, సాతాను చెరలో నుండి, సాతాను కబంధ హస్తములో నుండి తన కలువరి శిలువ ప్రేమ చేత ఆయన మనలని తన కృప చేత రక్షించి ఆయన మనలని విమోచించి ఉన్నాడు. ఆయన మనకు విడుదల కలుగు చేశాడు. అందుకనే నీ బాధలో ఆయన కూడా పాలిభాగస్థుడయ్యాడు. అందుకనే ఆయన సన్నిధి దూత చేత నిన్ను రక్షించుచు వచ్చాడు, నిన్ను ఎత్తుకున్నాడు, నిన్ను మోయుచు వచ్చాడు. ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఈ 2020 మనం ప్రారంభించాం.
11 మాసాలు దాటిపోయాయి. 12వ మాసంలోకి వచ్చాం. మొదటి ఆదివారపు ఆరాధనలోకి వచ్చాం. కొద్ది రోజులు పోతే ఈ సంవత్సరం మనం ముగించేస్తాం. అయితే ఈనాటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా యేసయ్య నిన్ను, నన్ను, మనలని విడువక ప్రేమిస్తూనే ఉన్నాడు. ఈ 11 మాసాలు అనేక బాధలను అనుభవించావు. మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా ఎన్నో బాధలు అనుభవించావు. నీ ఇంట్లో ఉన్న వారి ద్వారా బాధను అనుభవించావు. నీ కట్టుకున్న భర్త, నీ కట్టుకున్న భార్య, నీ కడుపున పుట్టిన పిల్లలు, నీ తోడబుట్టిన వారి ద్వారా, నీ స్నేహితుల ద్వారా, నీ బంధువుల ద్వారా, నీ సహ ఉద్యోగస్తుల ద్వారా, నీ పై అధికారుల ద్వారా అనేక విధాలుగా నువ్వు బాధపడుతూనే వచ్చావు. కన్నీరు విడుస్తూనే వచ్చావు, కృంగిపోతూనే వచ్చావు. అయితే ఒకడు గుర్తుపెట్టుకో, ఆ సమయంలో మనమేమనుకుంటాం, మరి ముఖ్యంగా ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి బాధ అధికమైపోయింది. అప్పుల బాధ ఒకవైపు, ఆర్థిక బాధలు మరొక వైపు, తిండి బాధలు మరొక వైపు, బ్రతుకుతామా అనే డౌట్తో బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ కరోనాతోనే మన జీవితం ముగించబడుతుంది అని బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాధపడుతూ ఏమనుకున్నాడు తెలుసా, దేవుడు అనేవాడు ఉంటే ఇంతమంది సేవకులు ప్రార్థన చేస్తున్నారు, ఇంతమంది విశ్వాసులు ప్రార్థన చేస్తున్నారు, కానీ ఆయనకు కనికరం లేదా, ఆయనకు ప్రేమ లేదా? ఇంత బాధపడుతున్నామే, తిండి తిప్పలు లేక వలస కార్మికులు ఎంత బాధపడిపోతున్నారు, ఇంత బాధపడిపోతున్నారే, ఆయన చూచి చూడనట్టుగా ఉన్నాడే, ఆయన కొంచెమైన బాధ లేదా అని అనుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు. నోరు తెరచి చెప్పుకోకపోయినా మనస్సులోనైనా అనుకొని ఉంటావు. నువ్వు ఇంత బాధపడుతుంటే, ఇంత కృంగిపోతూ ఉంటే, ఇంత కన్నీళ్ళు విడుస్తూ ఉంటే కొంచెమైనా ఆయనకు బాధ లేదా? ప్రభు అంటాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నీ బాధ నా బాధ కాదా? చూసారండి, నీ బాధ నా బాధ కాదా? అందుకనే మన యావత్ బాధలో ఆయన బాధపడ్డాడండి. ఎందుకు బాధపడ్డావంటే, నిన్ను ప్రేమిస్తున్నాను కదా, నిన్ను నేను ప్రేమిస్తున్నాను కదా. నువ్వు బాధల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే, కన్నీళ్ళలో ఉంటే నేను వికట్టహాసం చేసుకుంటూ కూర్చుంటాను అనుకున్నావా? నువ్వు బాధపడుతూ ఉంటే నీతో కలిసి నేను కూడా బాధను పంచుకుంటాను. ఎలా చెప్తావయ్యా నువ్వు? ఎలా చెప్పగలుగుతావు? ఓ చిన్న మాట మీకు చెప్తానండి. సౌలు, పౌలుగా మార్చబడకుండా ఉన్న సౌలు గుర్రమెక్కి, గర్వం అనే గుర్రమెక్కి దమస్కు దగ్గరికి వెళ్ళి క్రైస్తవులను చిత్రహింసలు చేద్దామని బయలుదేరాడు. ఆకాశం నుండి ఒక వెలుగు వచ్చింది. ఆ వెలుగు సౌలును దర్శించింది. అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? ఎవడివయ్యా నువ్వు అంటే అక్కడ ఒక స్వరం వినబడుతుంది. ఏమిటా స్వరం? నీవు హింసించుచున్న యేసుని. నిన్నెప్పుడు నేను హింసించానయ్యా? నిన్నెప్పుడు చిత్రహింసలు చేశా? నిన్నెప్పుడు నేను బాధ పెట్టానయ్యా? నిన్ను నేను హింసించానా? అవును, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు? తన రక్తముతో కడగబడి బాప్తిస్మాని పొంది పరిశుద్ధాత్మను పొందుకొని సంఘ సహవాసంలో చేర్చబడిన క్రైస్తవులని సౌలు అనబడిన పౌలు ఏం చేస్తున్నాడండి? హింసిస్తూ ఉన్నాడు. వాళ్ళని హింసిస్తూ ఉంటే యేసుప్రభు ఏమంటున్నాడు? నీవు హింసించుచున్నా అంటే నిన్ను హింసిస్తూ ఉంటే ఎవరిని హింసించినట్టు? మాట్లాడేంటండి? నిన్ను హింసిస్తే ఎవరిని హింసించినట్టు? నిన్నేమైనా ముడితే ఎవరి కంటి పాపను ముట్టినట్టు? దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవాలి. అంటే నా శ్రమలలో యేసయ్య నాతో పాటు శ్రమను అనుభవిస్తున్నాడా? నేను రోగాలు పాలైతే నా రోగంలో యేసయ్య కూడా రోగాలు అనుభవిస్తున్నాడా? నేను బాధపడుతుంటే ఆయన కూడా నాతో బాధపడుతున్నాడా? అవును. విడువక నిన్ను ప్రేమించే దేవుడు నీ ప్రతి బాధలో యేసు కూడా బాధపడుతూనే ఉంటాడు. కొడు చెప్పులు గట్టిగాను. ఆ బాధలో నిన్ను విడిపించడానికి ఇష్టపడతాడు.
బాధను కొట్టివేయడానికి ఇష్టపడతాడు. అంత మాత్రమే కాక తన సన్నిధి దూతను పంపించి ఆయన మనల్ని ఏం చేశాడంటే అండి, రక్షించాడండి. ఈ రోజు వరకు మనం కాపాడబడ్డాము అంటే చెప్పు గట్టిగా, నీ నాలెడ్జా, నీ టాలెంటా, నీ జ్ఞానమా? కాదు కాదు. మన పాదములకు రాయి తగలకుండా ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి. కళ్ళ ముందే అనేక మంది కాటికి వెళ్ళిపోతున్నారు. కరోనా కాటుకు అనేక మంది కాటికి వెళ్ళిపోతున్నారు. ఎన్నో ప్రతికూలమైన పరిస్థితుల మధ్యలో మరణం తొంగి చూస్తున్న రోజులు, మరణం నీడవల వెంటాడుతున్న రోజులు, ఎప్పుడు ఏమి జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల మధ్యలో ఉన్న మనలని విడువక ప్రేమించాడు గనుకనే పరలోకము నుండి దూతను పంపించి నిన్ను నన్ను ఆయన రక్షించి ఉన్నాడు గనుకనే, మన చుట్టూ దేవదూతల కాపుదల ఉంచాడు గనుకనే, పాదములకు రాయి తగలకుండా ఆయన కాపాడుతూ వచ్చాడు గనుకనే ఈ రోజు వరకు నీవు నేను మనము సజీవులుగా ఉన్నాము, రక్షింపబడ్డాం. దీనికి కారణం విడువక యేసయ్య మనను ప్రేమించాడు. కొడుచబలి గట్టిగా, విడువక యేసయ్య మనను ప్రేమించాడు. విడువక ప్రేమించాడు గనుకనే తన సన్నిధి దూత చేత ఆయన మనలని రక్షించాడు. అంత మాత్రమే కాదు, విడువక ఆయన మనను ప్రేమించాడు గనుకనే మనల్ని ఏం చేశాడండి, ఎత్తుకున్నాడు. ఎప్పుడు ఎత్తుకున్నాడయ్యా అనొచ్చేమో. ప్రేమించాడు కనుకనే ఎత్తుకున్నాడు, ప్రేమించాడు కనుకనే మోసాడు. ఈ రోజు వరకు మనం ఎత్తుకొని నడిపిస్తూనే ఉన్నాడు ఆయన. ఈ రోజు వరకు ఆయన మనం మోస్తూనే నడిపించాడు ఆయన. ఇప్పుడే కాదు, ఆయన వచ్చేంత వరకు, మనం పోయేంత వరకు కూడా ఎత్తుకుంటాడు, మోస్తూ ఉంటాడు. కూర్చోబలి గట్టిగా, ఎందుకయ్యా, ఎందుకలా ఎత్తుకుంటావయ్యా అంటే నీ మీద నాకున్న ప్రేమ అలాంటిది. ఎందుకయ్యా నన్ను మోస్తున్నావంటే నీ మీద నాకున్న ప్రేమ అలాంటిది. నేను నిన్ను విడిచిపెట్టకుండా ఏం చేస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను. ప్రేమిన సహోదరి సహోదరులారా, ఆయన మనల్ని తన విడువక ప్రేమిస్తున్నాడు గనక ఆయన మనల్ని ఎత్తుకుంటాడట. అందుకనే చాలా చక్కగా బైబిల్ రాస్తుంటుంది. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయంలో రాస్తుంటుంది ఏమని, ఒక తండ్రి తన కుమారుని ఎత్తుకొని చంకన పెట్టుకొని నడిపించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఐగుప్తులో నుండి ఎక్కడికండి, కనానికి ఆయన ఎత్తుకొని చంకన పెట్టుకొని నడిపించుచు వచ్చెను అంటాడు. 32వ అధ్యాయంలోకి వెళితే పక్షిరాజు తన పిల్లలని రెక్కల మీద మోసినట్లుగా ఆయన మనలని మోయుచు వచ్చెను అని రాస్తుంది. ఈ 2020 జనవరి నెల 1వ తేదీ మొదలుకొని ఈ రోజు వరకు కూడా, ఈ ముగింపు మాసము వరకు కూడా యేసయ్య నిన్ను నన్ను మనలని ఎత్తుకొని ఉన్నాడు. కూర్చోబలి గట్టిగా, గట్టిగా గట్టిగా మనల్ని ఎత్తుకొని ఉన్నాడు. ఎత్తుకోవడం వేరు, మోయడం వేరు. ఎత్తుకోవడం మనకేం కనపడుతుంది అంటే తండ్రి ప్రేమ మనకు కనబడుతుంది. అందుకే తండ్రి తన కుమారుని చంకన పెట్టుకొని ఎత్తుకొని నడిపించాడట. ఎప్పుడు ఎత్తుకుంటారండి? ఒక మాట మనం ఆలోచిస్తే ఎప్పుడు ఎత్తుకుంటారు? ఎప్పుడు ఎత్తుకుంటారంటే మనం సరిగ్గా నడవలేనప్పుడు, కుప్పకూలిపోయినప్పుడు, నీరసించినప్పుడు, బలహీనత చెందినప్పుడు, లేకపోతే కొన్ని పర్యాయాల్లో నీ మీద ఉన్న మిక్కుటమైన ప్రేమతో ఏం చేస్తారండి, ఎత్తుకుంటాడు. ఎత్తుకుంటాడే కానీ కింద పడేయడండి, పడేస్తాడండి. గుర్తుపెట్టుకో, మనుషులు కనుక నేను ఎత్తుకున్నారు అనుకో, అవసరాన్ని బట్టి పడేస్తారు. చూసి చూసి గుంటలోనే పడేస్తారు, చూసి చూసి బండ మీదనే పడేస్తారు, చూసి చూసి అగాధంలోనే పడేస్తారు. కానీ నా యేసయ్య ఎత్తుకున్నాడంటే నిన్ను పడేయడు. కొడు చప్పుడు గట్టిగాను. చాలామంది ఎత్తుకుంటారు. బైబిల్లో కుంటోడు ఒకడు ఉన్నాడు. కుంటివాడు అంటే పుట్టుకతో కుంటోడు కాదు, మధ్యలో కాలు పోయాయి. అతగాడి పేరేం పేరే అంటే మెఫీబోషేతు. మెఫీబోషేతు అని ఒక యవనస్తుడు ఉన్నాడు. సౌలు మనవడు యోనాతాను కొడుకు. అతను ఉండేది ఎక్కడ? బారులో. ఏ బారు? లొదే బారులో ఉంటాడు. లొదే బారులో ఉంటాడు మెఫీబోషేతు. 2 కాళ్ళు పోయాయి. ఎందుకయ్యా 2 కాళ్ళు పోయాయి అంటే బైబిల్ ఏమంటుంది తెలుసండి, వాళ్ళ దాది ఎత్తుకుందంట. ఎవరంట అండి? దాది ఎత్తుకుందంట. అవసరం వచ్చినప్పుడు కింద పడేసింది.
సమూయేలు రాసిన 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వాక్యం చదివితే అక్కడ ఉంటుంది. దాది ఎత్తుకుంది, చివరికి ఏం చేసిందంటే కింద పడవేసినందువలన 2 కాళ్ళు పోయెను. గుర్తుపెట్టుకో, మనుషులు గనక ఒకవేళ నేను ఎత్తుకున్నారు అంటే తప్పనిసరిగా నేను పడేస్తారు. కానీ నా యేసయ్య నేను ఎత్తుకున్నాడంటే తన ప్రేమని వెల్లడి చేస్తాడు. కొడుచబలు గట్టిగాను. అందుకే బైబిల్ అంటుంది, ఎంతవరకు ఎత్తుకుంటావు ప్రభు అంటే ముదిమి వచ్చు వరకు, నీ తల వెంట్రుకలు నెరయు వరకు, నీవు సమాధిలోకి దిగిపోయేంత వరకు నిన్ను ఎత్తుకొని సంకన పెట్టుకొని హత్తుకొని ముద్దాడగలిగిన ప్రేమ కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసు. ఒకవేళ మనుషులు గనక నిన్ను ఎత్తుకున్నారా, ఒక రోజున పడేస్తారు. మనుషులు పడేస్తారు, గుర్తుపెట్టుకో, మనుషులు పడేస్తారు. అప్పుడప్పుడు నేను ఎత్తుకుంటా ఉంటారు, అంతెత్తులు లేపుతారు. అబ్బా పాస్టర్ గారు నువ్వు మామూలు వాడు, పాస్టర్ గారు అక్క నువ్వు మామూలు దానివి కాదక్క, మరేంటో అక్క నువ్వు అన్నా నువ్వు మామూలుడివి కాదన్నా, అమ్మా నువ్వు పాట పాడినా, అన్నా నువ్వు వాక్యం చెప్పినా, అబ్బో నీ పరిచర్య అని అంతెత్తు లేపుతారు. ఆ ఊరుకన్నా సాలి అన్న అంతెత్తు లేపుతారు. ఏదైనా తేడా వచ్చిందనుకో ఎంతెత్తు లేపుతారో అంత కింద పడేస్తారు. అవునా కదండి? మనుషులకున్న స్వభావం ఎలా ఉంటుందంటే, నువ్వు మనుషులకు వాళ్ళకు అనుకూలంగా గనక ఉంటే, వాళ్ళు చెప్పినట్టు గనక నువ్వు చేస్తే, వాళ్ళు చెప్పిన ప్రకారంగా గనక నువ్వు నడిస్తే, వారు మనస్సుకు నచ్చినట్టుగా గనక నువ్వు చేసావనుకో అక్కడ కూర్చోబెడతారు. అక్కడ కూర్చోబెడతారు. వాళ్ళకు నచ్చినట్టుగా గనక చేయకపోతే, వాళ్ళకు మెచ్చినట్టుగా గనక చేయకపోతే ఏం చేస్తారండి? పడేస్తారు. ఓసారి ఓ సంఘానికి వెళ్ళాను నేను. ఓ సంఘం పరిచర్య చేయడానికి వెళ్ళాను. ఒక ఆయన టక్కు చేసుకొని బూట్లు వేసుకొని షూ వేసుకొని వచ్చాడు. వచ్చి పక్కన ఒక బాడీ గార్డుని తీసుకొచ్చాడు. అంటే అదే అసిస్టెంట్ అనమాట. ఆయనకు మైకిన నాతో కొత్తగా వచ్చాను కదండి, స్టార్ట్ చేశాడు. నేను పలానా అని చెప్పుకుంటా, అరే నువ్వు చెప్పురా అన్నాడు. అంటే భజనగాడు అనమాట. భజనగాడు చెప్పుకుంటా వచ్చాడు. వచ్చి చివరి నా చెప్పిన వాడు పాస్టర్ గారండి, ఈయన చెప్పినట్టు కనుక నువ్వు చేస్తే, ఈయనకు నచ్చినట్టుగా కనుక నువ్వు చేస్తే నీకు కావాల్సిందల్లా వచ్చేస్తుందండి. చేయకపోతే కష్టమేనండి అన్నాడు. అట్లాగైతే నువ్వు నరకానికి పోతావు, నేను నరకానికి పోతావు, ఈడు కూడా పోతావు. నచ్చినట్టు కనుక చేస్తే అక్కడ కూర్చుంటాడట. అదే ఈరోజున చాలామంది సేవకులైనా విశ్వాసులైనా మనుషులు ఎత్తుకోవాలని చూస్తున్నారు. కుంటోడైపోతావు, జాగ్రత్త. మనుషులు ఎత్తుకోవాలని చూడద్దు. అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి నిన్ను ఎత్తుకుంటారు. వాళ్ళకు నచ్చినట్టుగా, వాళ్ళకి మెచ్చినట్టుగా, వాళ్ళకు తోచినట్టుగా, వాళ్ళకి అనుకూలంగా గనక ప్రవర్తిస్తే, సేవకుడు విశ్వాసులకు అనుకూలంగా ప్రవర్తిస్తే, విశ్వాసికి సేవకుడు అనుకూలంగా ప్రవర్తిస్తే ఎత్తుకుంటారు. ప్రతికూలంగా గనక ప్రవర్తిస్తే పడేస్తారు. అందుకని మీరు కుంటోలు కాకూడదు, నేను కుంటోని కాకూడదు. అందుకని నువ్వు నాకు అనుకూలంగా ఉండకూడదు, నేను నీకు అనుకూలంగా ఉండకూడదు. మనమందరం యేసయ్యకు అనుకూలంగా ఉండాలి. కొడు చప్పలు గట్టిగా. నా మాట అర్థమైన వాళ్ళు గట్టిగా చప్పలు కొట్టాలి. లేదు కాదు కూడదు అని వాళ్ళకు అనుకూలంగా వీళ్ళకు అనుకూలంగా వాళ్ళు నన్ను ఎత్తుకోవాలి, వీళ్ళు నన్ను ఎత్తుకోవాలి, నేను అక్కడ కూర్చోబెట్టాలి, ఏది 7 అంతస్తుల మీద కూర్చోబెట్టాలి, 10 అంతస్తుల మీద కూర్చోబెట్టాలి, గుర్రం ఎక్కించాలని బడాయి పనులు చేసావా? మెఫీబోషెత్తును దాది పడేసి కుంటోను చేసినట్టుగా చేస్తాను మీ బతుకుని. అందుకే ప్రభు అంటాడు, నేను గనక నేను ఎత్తుకున్నానంటే కింద పడేయను. పక్షిరాజు తన పిల్లని రెక్కల మీద మోసి ఏ విధంగా కాపాడుతూ వచ్చిందో ఆ విధంగా కాపాడుతాను. యేసయ్యే మనల్ని ఎత్తుకోవాలి. కొడు చొప్పులు గట్టిగా యేసయ్య మనల్ని ఎత్తుకోవాలి. సేవకులు కాదు నేను ఎత్తుకోవాల్సింది, విశ్వాసులు కాదు నేను ఎత్తుకోవాల్సింది. యేసయ్య మనల్ని ఎత్తుకోవాలి. ఎందుకని? విడువక ప్రేమించేది ఆయన. మనుషులైతే డ్రాప్ అవుతుంటారు అప్పుడప్పుడు. ఆయనేమో విడువక ప్రేమిస్తాడు, మనుషులైతే డ్రాప్ అవుతుంటారు మధ్యలో. స్టాపులు, స్పీడ్ బ్రేకర్లు, రైల్వే గేట్లు అవన్నీ ఉంటాయి.
అందుకని అంటారు కదా, ఏమ్మాయి మీ నాన్న స్టార్టింగ్లో నన్ను బాగా చూసుకున్నాడు, అమ్మాయి పెళ్లి చేశాడు, ఇద్దరిని ఇచ్చాడు, బ్రహ్మాండంగా ఉంది. మీ ఇద్దరేమో ఇద్దరిని ఇచ్చారు, ఇంకా బ్రహ్మాండంగా ఉంది. నలుగురు కలిపి 13 మంది వచ్చారు, ఇంకా బ్రహ్మాండంగా ఉంది. కానీ మీ నాన్న నిన్న మొన్న చూపినట్టుగా ఇప్పుడు ప్రేమ చూపించట్లే. వచ్చిన కొత్తలో ఉన్న ప్రేమ ఇప్పుడు కనపట్లే. మాట్లాడండి. వచ్చిన కొత్తలో ఉన్న ప్రేమ ఇప్పుడు కనపట్లే. నిన్న మొన్న ఉన్నట్టుగా ఇప్పుడు ప్రేమ ఉన్నట్లే. ఎందుకని? అప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడేమో అబ్బో మా అల్లుడు గ్రేటు, మా అల్లుడు గ్రేట్ అన్నాడు. ఇప్పుడు నా సంపద నాదైందిగా, అప్పటి నుంచి ఏమైపోయింది? అప్పుడున్నట్టు ఇప్పుడు ఉండట్లేదు ప్రేమ. మనుషుల ప్రేమ అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి ఏమవుతుందండి? డ్రాప్ అవుతుంటుంది. జాగ్రత్త. విడువక ప్రేమించేవాడు యేసు ఒక్కడే. కొడుచబులు గట్టిగా. విడువక ప్రేమించేది యేసు ఒక్కడే, యేసు ఒక్కడే, యేసు ఒక్కడే. యేసయ్య ప్రేమకు స్పీడ్ బ్రేకర్లు లేవు, యేసయ్య ప్రేమకు రైల్వే గేట్లు లేవు, యేసయ్య ప్రేమకు అడ్డుబండలేమీ లేవు. ఆయన విడువక ప్రేమిస్తూనే ఉంటాడు. ప్రేమిస్తూనే ఉన్నాడు కనుక ఎత్తుకనే ఉంటాడు. మనుషుల ప్రేమ మధ్యలో ఆగిపోతుంది కనుక ఎక్కడ ఆగుతుందో అక్కడ పడేస్తాడు, ఎక్కడ ఆగుతుందో అక్కడ పడేస్తాడు. పడేసే ప్రేమలో ఉంటావా? పడివేయకుండా ఉన్న ప్రేమలో ఉంటావా? విడువక నేను ప్రేమిస్తున్న యేసయ్య ప్రేమలో నిలిచి ఉండి ఆయనే నన్ను ఎత్తుకోవాలని కోరుకుంటావా? కొడు చెప్పులు గట్టిగాను. నీవు నడవలేనప్పుడు, నీకు నడక సరిగా లేనప్పుడు, నువ్వు నీరసించిపోయినప్పుడు, నువ్వు సమస్యలు పోయినప్పుడు, నువ్వు పడిపోయినప్పుడు, నడక చేత కానప్పుడు యేసయ్యని ఎత్తుకోగలిగిన వాడు ఈ 11 మాసాల్లో అనేక సార్లు కృంగిపోలేదా? అనేక సార్లు బలహీనమైపోలేదా? అనేక సార్లు నిరసించిపోలేదా? అనేక సార్లు నీ ఆత్మీయ జీవితంలో తొందరపాటు చేత నిరసించిపోలేదా? ఆత్మ సంబంధం నడక సరిగా లేక, ప్రేమగా సరిగా నడుచుకోలేక, వాక్యానుసారంగా నడుచుకోలేక, ఆత్మానుసారంగా నడుచుకోలేక నడక తప్పిపోయినప్పుడు, తొట్టిల్లిపోతున్న సమయంలో యేసయ్య విడువక నిన్ను ప్రేమించాడు కనుకనే నిన్ను ఎత్తుకొని, హత్తుకొని, ముద్దాడి, చంకన పెట్టుకొని ఈ రోజు వరకు విడువక నిన్ను ప్రేమించిన వాడు యేసు. కొడుచబలు గట్టిగా. విడువక ప్రేమించిన వాడు యేసు. ఆయన ప్రేమ శాశ్వతమైనది. నిజమైన స్నేహితుడు ఆయన. అందుకని మనుషులు ఎత్తుకుంటే పడేస్తారు, యేసయ్య ఎత్తుకుంటే పరలోకాన్ని చేరుస్తారు. కొడుచబలు గట్టిగా. గట్టి కొట్టండి. ఎవరైనా ఎత్తుకున్నారా ఏంటి? ఎవరైనా ఎత్తుకున్నారేంటి? ఎవరికి నచ్చినట్టు మెచ్చినట్టు చేస్తా ఎత్తుకునేటట్టు చేసుకుంటున్నావు. జాగ్రత్త. ఎప్పుడు పడేస్తారో కూడా తెలియదు. బండ మీద పడేస్తారో తెలియదు, లోయలో పడేస్తారో తెలియదు, అగాధంలో పడేస్తారో తెలియదు. నిశ్చయముగా ఆయన తన ప్రేమ చేత మనల్ని ఎత్తుకున్నాడు. ఎత్తుకోవడం మాత్రం కాదంట, ఆయన మనల్ని మోస్తూ ఉన్నాడట. నిజమేనండి. ఒక్కొక్కడు మామూలుగా ఉంటాడా? 70 కేజీలు, 80 కేజీలు, కొంతమంది సెంచరీ కూడా దాటారు. అంత బరువు యేసయ్య ఎలా మోస్తాడండి? మన భారములన్నిటినీ ఆయన మోసాడు. మన భారములన్నీ ఆయన మోస్తున్నాడు. ఎత్తుకోవడం వేరు, మోయడము వేరు. మోయాలంటే బరువంతా ఆయన మీద పడిపోయింది. ప్రేమని దేవుని బిడ్డలారా, నిజంగా ఈ 11 మాసాలు నీ భారమంతా యేసయ్య మోస్తూనే ఉన్నాడు. నీ అప్పుల భారాన్ని మోస్తూనే ఉన్నాడు, నీ కుటుంబ భారాన్ని మోస్తూనే ఉన్నాడు, నీ పిల్లల భారాన్ని మోస్తూనే ఉన్నాడు, నీ రోగ భారాన్ని మోస్తూనే ఉన్నాడు, నీ కలిగిన పాపము భారాన్ని కూడా ఆయన మోస్తూనే ఉన్నాడు. ఎందుకు ప్రభువా మోయకుండా వదిలేపోయావా, మోయకుండా విడిచిపెట్టకపోయావంటే, లేదు నేను విడువక ప్రేమిస్తున్నాను కనుక అంతము వరకు వారి భారాన్ని నేను మోస్తూనే ఉంటాను. కూడా చెప్పులు గట్టిగాను. నీ భారాన్ని మోయగలిగిన వాడు యేసు ఒక్కడే. ఈరోజు అనేక మంది తల్లిదండ్రులు పిల్లలకి ఏమైపోయారంట? బరువు అయిపోయారు. కట్టుకున్న భార్య భర్తకు బరువు అయిపోయాడు. కట్టుకున్న భర్త భార్యకు బరువు అయిపోయాడు. కడుపున పుట్టిన పిల్లలకి తల్లిదండ్రులు బరువైపోయారు. అలాగే తల్లిదండ్రులకి పిల్లలు బరువైపోయారు. మేము మోయలేము, మేము మిమ్మల్ని సాకలేము, మేము మిమ్మల్ని పోషించలేము, మేము మిమ్మల్ని సంరక్షించలేము. అలాంటప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావురా? గడుగ్గాయి. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళి కావాలని పెళ్ళి చేసుకున్నావు, పిల్లలు కావాలని పిల్లలు పుట్టారు. ఇప్పుడు నేను మోయలేనంటే ఎట్లాగా?
మోయలేనని చెప్పి వదిలిపెట్టిన భర్త లేడా? మోయలేనని వదిలిపెట్టి లోకాలు విడిచిపెట్టిన వాళ్ళు లేరా? మోయలేనని చెప్పేసి వదిలిపెట్టిన పిల్లలు లేరా? యేసయ్య విడువక మనల్ని ప్రేమించాడు కనుకనే నీ భారం ఎంతైనా సరే ఆయన మోస్తూనే ఉన్నాడు. గుడిసెబులు గట్టిగా ఎంత భారం పెట్టినా ఆయన మోయగలిగిన వాడు. అందుకంటాడు, ప్రయాసపడి భారం మోయిచు ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. పేతురు భక్తుడు అంటాడు, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఎందుకని? విడువక నేను ప్రేమిస్తున్నాడు గనక. నీ భారాన్ని మోయగలిగిన వాడు, నీవు నిలువుగా నిలబడేటట్టు చేయగలిగిన వాడు. గుడిచొబలు గట్టిగా. ఇంతగా ఎందుకు ప్రభా చేస్తున్నావంటే ఒకటే ఒక మాట, విడువక నేను ప్రేమిస్తున్నాను. ఇసుకే కూడా అదే అంటాడు. రోగం నుంచి విడుదల పొందిన తర్వాత అంటాడు, నీ ప్రేమ చేత నాశనమైన గోతిలో నుండి నేనేమయ్యాను? విడిపించబడ్డానయ్యా. నీ ప్రేమే గనక లేకపోతే ఎప్పుడో నాశనం అయిపోయిండేవనయ్యా. ఎప్పుడో గొర్రెలవాడు పాకను తీసేసినట్టుగా నా జీవితం కూడా తీసివేయబడి ఉండేదయ్యా. పాతాళంలోకి వెళ్ళిపోయి నేను స్తుతించకుండా ఉండేవానయ్యా, మన్నైపోయిండేవానయ్యా. ఒక రకంగా చెప్పాలంటే కరోనాకు ఎంతమంది బలైపోయారండి, ఎంతమంది బలైపోయారండి, ఎంతమంది నాశనం అయిపోయారండి. ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోయాయి. ఇల్లు వల్లకాడిగా మార్చబడిన కుటుంబాలు లేవా? ఇంట్లో ఒక్కరు కూడా మిగలకుండా వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? కానీ నాశనం అనే ఆ గోతిలో నుంచి ప్రభు తన ప్రేమ చేత మనల్ని ఏం చేశాడండి? విడిపించాడు. ఎందుకు విడిపించావు ప్రభు అంటే, ప్రేమించాను గనక విడిపించాను, ప్రేమించాను గనక ఎత్తుకున్నాను, ప్రేమించాను గనక మోసాను, ప్రేమించాను గనక విమోచించాను, ప్రేమించాను గనక రక్షించాను, ప్రేమించాను గనక నీ బాధలో నేను కూడా బాధను పొందాను. కొడు చొప్పులు గట్టిగాను. అందుకే అంటాడు, విడువక నిన్ను నేను ప్రేమిస్తున్నాను. మరొక మాట కొడు చొప్పులు గట్టిగా మరలా చదవండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 13వ వాక్యం ఒకసారి చూద్దాం. నా జనులైన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టక నేను వారి మధ్య నివాసము చేసేదను. ఇక్కడ కూడా రాయబడిన ఒక మాట ఉంది, విడువక లేక విడిచిపెట్టక లేక విడనాడక. ఈ మాటలని ఒకే అర్థం. నా జనులైన ఇశ్రాయేలీయులను నేనేం చేయను, ఇంకా విడిచిపెట్టను. ఏం చేస్తావు విడిచిపెట్టకుండా? విడువక ఏం చేస్తావు ప్రభు అంటే, వారి మధ్యలో నేను నివాసము చేస్తాను, వారి మధ్యలో నేను కాపురం ఉంటాను, వారి మధ్యలో నేను సంచరిస్తాను, వారి మధ్యలోనే నా గుడారం వేసుకుని కూర్చుంటా. అక్కడే విడిచిపెట్టను. నా జనులని ఇశ్రాయేలును విడిచిపెట్టను. తన పితరుడైన దావీదుకు దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి చెబుతున్నాడు, విడిచిపెట్టను అని. అంటే అర్థం ఏంటి? విడిచిపెట్టను అన్నాడంటే అంతకుముందు విడిచిపెట్టాడు అని అర్థం. ఇంక విడిచిపెట్టగా అన్నాడు. అంటే మనం అంతకుముందు విడిచిపెట్టావంటే విడిచిపెట్టేశా. ఎందుకు విడిచిపెట్టావు ప్రభా? కొంచెం పక్కకి వెళ్దాం. విడిచిపెట్టక అన్నాడు అంటే ఆయన కూడా విడిచిపెడతాడా? ఒక డౌట్ మనకు కూడా రావచ్చు. మంచిదే. ఎందుకయ్యా అంటే ఆయన కొన్ని సందర్భాలలో మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఎప్పుడు విడిచిపెడతాడు? బైబిల్లో కొన్ని సందర్భాలు కనబడతాయి. ఇది యెహోవా సంచరించు పాలెము గనుక ఆయన మిమ్ములను విడవకుండునట్లు అపవిత్రమైనది ఏది మీ దగ్గర ఉండకూడదు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 14వ వాక్యం కనుక మీరు చదివితే ఇంటికి వెళ్ళి చదవండి. 23:14 ఏమని ఉంటుంది? ఏదైనా అపవిత్రమైనది ఏదైనా మీలో కనబడితే, ఆయనకు అసహ్యమైనది, ఆయనకు హేయమైనది, ఆయనకు నీచమైనది, ఆయన దృష్టికి కలంకమైనది గనక నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ సంఘములో గనక కనబడితే ఆయన ఏం చేస్తాడండి? విడిచిపెట్టేస్తాడు. అమ్మ చెయ్యి విడవడంట,
అనాథలుగా విడవడంట, ఇంకా ఒంటరిగా విడవడంట. మన ఇష్టం వచ్చినట్టు తిరిగినా ఆయన మనతో కూడా ఉంటాడు అనుకున్నామో జాగ్రత్త. ఆయన రోషము కలిగిన దేవుడు, ఆయన పరిశుద్ధత కలిగిన దేవుడు. అంటాడు, ఏదైనా అపవిత్రత నీలో కనబడిందా, నీ పంచేంద్రియాల ద్వారా ఏదైనా అపవిత్రమైనవి గనక కనపడ్డాయా, నిన్ను విడిచిపెట్టేస్తాను. ఒక సందర్భంలో యేసు ప్రభువునే తండ్రి విడిచిపెట్టాడు. అలాగని చెప్పి యేసయ్య పాపము చేశాడు అని కాదు అర్థం. మన పాపమంతా కూడా యేసయ్య మీదికి వచ్చినందువలన, మన పాపమంతా యేసయ్య కలవరి శిలువలో మన పాపమని గిన్నె యేసు ప్రభు దగ్గరికి వచ్చినందువలన యేసయ్య వెర్రి కేక వేస్తూ అంటాడు, నా తండ్రి, నా తండ్రి, ఎందుకు నన్ను విడిచిపెట్టావు? ఒకప్పుడు ఏమన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యాలు నేను చేస్తున్నాను గనక ఒంటరిగా ఆయన నన్ను విడిచిపెట్టలేదు అన్నాడు. కలవరి శిలువలో వేలాడుతూ 3 మేకులతో కొట్టబడి, తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి, రక్తము ధారలు ధారలుగా ఆ శిలువ మీద నుండి ధార పోస్తున్న ఆ సందర్భంలో మానవాళి పాపమంతా యేసయ్య శిలువ మీద ఆయన మీదకి వచ్చినప్పుడు పాపముగా మారిన యేసయ్యను చూచి తండ్రి చెయ్యి విడిచిపెట్టేశాడు. యేసయ్య పాపము చేయలేదు, పాపము ఆయన మీదకి వచ్చినందుకే, పాపము వచ్చినందుకే యేసయ్యను విడిచిపెట్టాడు. పాపము చేస్తే నేను విడిచిపెట్టకుండా మీ మధ్యలో నివాసము చెయ్యాలి అంటే ఏ పాపము మీలో ఉండకూడదు, ఏ అపవిత్రత మీలో ఉండకూడదు, దేవునికి విరోధమైన ఏ కార్యాలు మీలో పని చెయ్యకూడదు. చేశాయా విడిచిపెట్టేస్తా. నేను విడిచిపెట్టానంటే పట్టుకునేవాడు రెడీగా ఉంటాడు. ఎవడోడు? మీ దూరపు చుట్టం, వదిలేసి వచ్చిన చుట్టం ఉన్నాడే వాడు వదళ్ళు. అందుకని యేసయ్య విడిచిపెట్టకుండా ఉంటే వాడు వదిలేసి తిరుగుతాడు. యేసయ్య విడిచిపెట్టాడో వాడి చేతిలో పడిపోతాం, జాగ్రత్త. రెండోదిగా బైబిల్లో మనం చూడండి, అందుకని సంసోను కూడా ఏమైందండి, సంసోను దేవుని ఆత్మ వచ్చి బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే పాపములో పడిపోయాడో, లోకాశలో పడిపోయాడో, శరీరాశలో పడిపోయాడో, నేత్రాశలో పడిపోయాడో, అపవిత్రతలో పడిపోయాడో, దేవుడు అతనిని ఎడబాసెను అనే సంగతి అతనికి దేవుడు ఎప్పుడో విడిచిపెట్టేశాడు. జాగ్రత్త. 1000 మందిని గాడిద పచ్చి దవడ ఎముక తీసి చంపినాడు. 300 నక్కలు పట్టుకొని తోకలు ముడేసి నిప్పు పెట్టినవాడు. సింహాన్ని మేక పిల్లలాగా చీల్చేసినాడు. అలాంటి వ్యక్తి పాపము చేస్తే దేవునికి కావలసింది నువ్వు అద్భుతాలు చేసేది కాదు. యేసయ్యకు కావలసింది అద్భుతాలు చేస్తున్నావా, మాత్ర కార్యాలు చేస్తున్నావా, మంచి మంచి ప్రసంగాలు చేస్తున్నావా, మంచి మంచి పాటలు పాడుతున్నావా, వాయిద్యాలు వాయిస్తున్నావా? ఇది కాదు ప్రభువుకు కావలసిందే. నువ్వు పరిశుద్ధుడుగా ఉన్నావా లేదా, పవిత్రమైన జీవితం చేస్తున్నావా లేదా, ఇది ప్రభుకి కావాలి. ఈ పవిత్రమైన జీవితం చేసేవాడైతే విడిచిపెట్టడు. పవిత్రతను విడిచిపెట్టి అపవిత్రమైన కార్యాలలో ఉన్నావా, ప్రభు నిన్ను విడిచిపెట్టేస్తాడు. సంసోను విడిచిపెడితే ఏమైంది? గుండు 2 కళ్ళు పీకి ఏంటి ఖైదీలకి ఇడ్లీ పిండి రుబ్బుతున్నాడు. జాగ్రత్త. గుండె నున్నగా గుండు కొట్టేస్తాడు. బైబిల్ ఇంకొక వ్యక్తి కూడా మనకు కనబడతాడు. సౌలుని గురించి బైబిల్ ఏమని రాస్తుంది? దేవుని ఆత్మ సౌలుని విడిచిపెట్టేసింది దేవుని ఆత్మ. ఎందుకు సౌలుని విడిచింది? సౌలు ఎవరు? దేవుని మాట వినడు, సేవకుని మాట వినడు. దేవునికి లోబడడు, సేవకునికి లోబడడు. నువ్వు చెప్పేదంతా నేను రాజుని, నేను కింగుని, నేను డానుని, నువ్వు చెప్పేదంతా అని పాస్టర్ గారు మాట వినకుండా, దేవుని మాట వినకుండా అవిధేయతను చూపిన కారణాన్ని బట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టేశాడు. జాగ్రత్త. అవిధేయత ఎక్కడ ఉంటుందో వాళ్ళని దేవుడు వదిలిపెట్టేస్తాడు. అందుకని నా జనులైన
ఇశ్రాయేలీయులు ఎవరా జనులు? పవిత్రమైన జనులు. ఎవరా జనులు? నా మాటకి, నా ఆజ్ఞకి, నా వాక్యానికి, నా సేవకునికి విధేయత చూపగలిగిన నా జనులు ఉన్నారే, ఇక మీదట నేను వారిని విడిచిపెట్టను. కొడు చప్పలు గట్టిగా, కొంచెం గట్టిగా. నేను వారిని విడిచిపెట్టను. విడిచిపెట్టకుండా ఏం చేస్తావు ప్రభు అంటే, వచ్చి వాళ్ళ మధ్యలో నేను ఏం చేస్తాను? కొంచెం గట్టిగా చెప్పరేంటండి. నివాసం చేస్తాను. యేసయ్య మా మధ్యలో నివాసం చెయ్యాలన్న వాళ్ళు గట్టిగా లేలు అనండి. ఆయన వస్తే కష్టమవుతుందేమన్న వాళ్ళు లేలు అనండి. నేను వచ్చి మీ మధ్యలో నివాసం చేస్తాను. ఏమయ్యా? నివాసం చేస్తాను. ఎందుకయ్యా అంటే, అంతకుముందు ఇశ్రాయేల్ ప్రజలకి ముందుగా వెళ్ళా, తృప్తి లేదు. వెనకే వెళ్ళా, తృప్తి లేదు. ముందు వెనక వెళ్ళా, తృప్తి లేదు. పైన కింద ఆవరించా, నాకు తృప్తి లేదు. ఇప్పుడు ఎక్కడ ఉండాలనుకున్నానంటే, వచ్చి నివాసమే చేయాలనుకున్నాను. మోషే అగ్ని స్తంభంలో ఉన్నా, మేఘ స్తంభంలో ఉన్నా, నాకెందో వెలితిగా ఉంది. మరి ఏం చేయమంటావు ప్రభు అంటే, నేను వారిలో నివసించున్నట్లు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని, వాళ్ళ నివాసం చేయాలి. నాకు ఒక పరిశుద్ధ స్థలము కావాలి. వారి మధ్యలో నివాసం చేయాలి, వారితో నివాసం చేయాలి, వారిలో నివాసం చేయాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఎందుకని యేసయ్య మనల్ని విడిచిపెట్టకుండా ఉంటున్నాడు? ఎందుకని ఆయన మనల్ని విడవకుండా ఉంటున్నాడు అంటే, ఆయన మనల్ని విడిచిపెట్టకుండా మన మధ్యలో నివాసము చేయాలని, మట్టోడితో మహిమ కలిగిన దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడండి? నివాసం చేయాలనుకుంటున్నాడండి. భూ సంబంధమైన వ్యక్తితో పర సంబంధమైన వ్యక్తి ఏం చేయాలనుకుంటున్నాడండి? నివాసం చేయాలనుకుంటున్నాడండి. ఎమ్మెల్యే వచ్చి మీ ఇంట్లో కూర్చుంటాడా? ఎంపీ ఎలక్షన్లప్పుడు కాదు, మిగతా టైంలో వస్తాడా? చెప్పండి గట్టిగా. ₹1,00,000 సంపాదించేవాడు, రిక్షా దొక్కేవాడు ఇంట్లోకి వస్తాడా? రాలేడు. కానీ యేసయ్య మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మన మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాడు. నేను అన్నాను, ప్రభువా ఎందుకయ్యా నువ్వు నివాసం చేసేది? విడిచిపెట్టకుండా ఎందుకయ్యా నువ్వు నివాసం చేసేదంటే, అప్పుడు ఆయన అంటాడు, అయితే చదువు యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వాక్యం. ఎందుకని మన మధ్యలో నివాసం చేయడానికి, విడిచిపెట్టకుండా మన మధ్యలో నివాసం ఎందుకు చేస్తున్నాడు? మహాఘనుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను అయ్యనను చెప్తున్నాడు. ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. నేను ఎవరో తెలుసా? నేను చెప్పుకున్నాడు. ఆయన ఎవరో, ఆయన ఎక్కడ ఉంటాడో, ఆయన హిస్టరీ మొత్తం చెప్పేసుకుంటున్నాడు. ఆయన బయోడేటా మొత్తం చెప్పేస్తూ, నేను ఎవరిని? మహాగణుడని, మహోన్నతుడిని. ఎక్కడుంటా తెలుసా? మహోన్నతమైన స్థలములో ఉంటా. అయ్యనను, చూడండి, అయ్యనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. కొడు చొప్పలు గట్టిగాను, కొంచెం గట్టి కొట్టాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, విడిచిపెట్టకుండా ఆయన మన మధ్యలో నివాసము చేస్తున్నాడు. ఎందుకు ప్రభువా విడిచిపెట్టకుండా మా మధ్యలో ఎందుకు నీవు నివాసము చేయాలి? ఎవరైతే దీనుడై ఉంటాడో, ఎవరైతే వినయ మనస్కుడై ఉంటాడో, ఎవరైతే తగ్గింపు జీవితం కలిగిన వాడై ఉంటాడో, ఎవరైతే పరిశుద్ధుడై ఉంటాడో, పవిత్రత కలిగిన జీవితం జీవించగలుగుతాడో, అట్టి వారి యొద్ద నేను నివాసము చేస్తా. దేనికి? ఎందుకు నివాసం చేయాలనుకుంటున్నాడు అంటే, అక్కడ రాయబడిన మాట ఉజ్జీవింప చెయ్యాలని, ఉజ్జీవింప చెయ్యాలని. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ డిసెంబర్ మాసములో యేసయ్య మనల్ని విడిచిపెట్టక మన మధ్యలో నివాసము చేయునుగాక, మనందరినీ ఉజ్జీవింప చేయునుగాక. కొడు చొప్పలు గట్టిగా,
ఉజ్జీవింప చేయునుగాక, సేవకులను ఉజ్జీవింప చేయునుగాక, సంఘ పెద్దలను ఉజ్జీవింప చేయునుగాక, పరిచారకులను ఉజ్జీవింప చేయునుగాక, విశ్వాసులందరినీ ఉజ్జీవింప చేయునుగాక. ఆయన మనల్ని ఉజ్జీవింప చేయాలని, మనల్ని విడిచిపెట్టకుండా మన మధ్యలో ఏం చేస్తున్నాడంట? ఎందుకు ఉజ్జీవింప చేయాలనుకున్నావు? ఉజ్జీవములోనే జీవం ఉంది. ఉజ్జీవములో ఏముందండి? జీవం ఉంది. ఉజ్జీవింప చేయాలని ఎందుకు అనుకున్నాడంటే చచ్చిన స్థితిలో ఉన్నారు. ఇంకొక అర్థం ఏంటంటే చచ్చిన స్థితిలో ఉన్నారు. మరి కొంతమంది చావు బతుకుల మధ్యలో కొట్టిమిట్టాడుతున్నారు. అందుకని చచ్చిన వారి దగ్గరికి వెళ్ళి, చావు బతుకుల మధ్యలో కొట్టిమిట్టాడుతున్న వారి యొద్దకు వెళ్ళి, చచ్చిపోతున్న వారికి జీవాన్ని ఇచ్చి, చావు బతుకుల్లో ఉన్న వారికి జీవాన్ని పోసి వారిలో ఉజ్జీవాన్ని కలుగ చేద్దామని. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. చతికిలబడిపోయిన భక్తి, నిస్సారమైపోయిన భక్తి, ఏంటి, అలసిపోయిపోయే భక్తి, నిరసించిపోయిన భక్తి, అలాంటి వాళ్ళందరినీ దేవుడు మరలా ఏం చేయబోతున్నాడండి? ఉజ్జీవింపచేసి నూతన పరచడానికే ఆయన మన మధ్యలో ఏం చేస్తున్నాడంటే విడువక మన మధ్యలో నివాసము చేయబోతున్నాడు. ఒక్కసారి మీరు ఆలోచించండి. చాలామంది ఆత్మీయులు, ఆత్మ సంబంధంగా కొనసాగుతున్న వాళ్ళు ఉన్నట్టుండి లాక్డౌన్ వచ్చేసరికి ఎంతమంది చల్లారిపోయారండి. ప్రార్థనా కూటాలు లేక, సువార్త కూటాలు లేక, ఉపవాస ప్రార్థనలు లేక, సహవాసంలో నిలిచి ఉండక, సేవకులతో సహవాసం లేక, విచ్చలవిడిగా ప్రవర్తించి ప్రార్థన చేస్తున్నావు అని అడిగేవాళ్ళు లేక, బైబిల్ చదువుతున్నావు అని అడిగేవాళ్ళు లేక, ఉపవాసం ఉంటున్నావు అని అడిగేవాళ్ళు లేక, దేవుని మందిరానికి రాక, హెచ్చరికలు పొందక, ఏంటి, అలాగే గద్దింపులు పొందకుండా నీ వ్యక్తిగత జీవితాన్ని నువ్వు మలుచుకోకుండా అనేక మంది ఆత్మీయ జీవితం ఏమైపోయిందంటే చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయింది. చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారు. ఆత్మీయ జీవితంలో జీవము లేదు, ఉజ్జీవము కనబడట్లేదు. ప్రార్థనలో ఉజ్జీవము లేదు, విశ్వాసములో ఉజ్జీవము లేదు, పరిశుద్ధతలో ఉజ్జీవము లేదు, పరిచర్యలో ఉజ్జీవము లేదు, ఉపవాసములో ఉజ్జీవము లేదు. దేవుని కొరకు ఒక ఉజ్జీవముగా బ్రతికే జీవము కలిగిన జీవితం లేదు. చచ్చిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారు చాలామంది. పేరుకు బ్రతికి ఉన్నామని చెప్పుకుంటున్నారే కానీ అనేక మంది ఎలా ఉన్నారంటండి? మృతులుగానే కనబడుతున్నారు. అందుకనే బైబిల్ రాస్తుంది ఏమని? మేము మీ యందు సంతోషించున్నట్లుగా మరలా మమ్ములని బ్రతికించవా. బ్రతికించవా అన్న దగ్గర మాట్లాడు తెలుసా? మమ్మను ఉజ్జీవింప చేయవా. ఇంగ్లీష్లో రివైవ్ అని రాస్తుంటుంది. మమ్మల్ని ఉజ్జీవింప చేయయ్యా. మేము మీ యందు సంతోషించలేకపోతున్నాము, పరిశుద్ధాత్మలో ఆనందించలేకపోతున్నాము, వాక్యంలో సంతోషించలేకపోతున్నాము, ప్రార్థనలో సంతోషించలేకపోతున్నాము, పరిచర్యలో సంతోషించలేకపోతున్నాము, నీ మందిరంలో సంతోషించలేకపోతున్నాము. మరలా మమ్ములను బ్రతికించవా. మమ్మల్ని బ్రతికించయ్యా, మాలో ఉజ్జీవాన్ని కలుగు చేయయ్యా. మా ఆత్మీయ జీవితం ఉజ్జీపబడాలయ్యా. సడలిని మోకాలు వడిలిన చేతులు బలపరచబడాలయ్యా. నీ సన్నిధిలో మోకరించున్నట్లుగా, నీ సన్నిధిలో కన్నీళ్లు కార్చున్నట్లుగా, గంటల తరబడి నీ సన్నిధిలో ప్రార్థించున్నట్లుగా, రోజుల తరబడి ఉపవాసం ఉండి ప్రార్థించున్నట్లుగా, నీ సన్నిధిని ప్రేమించున్నట్లుగా, నిన్ను ప్రేమించున్నట్లుగా, నీ చిత్తము చేయనట్లుగా, నీ మందిరములో నాటబడినట్లుగా, నీ కొరకు సాక్షిగా బ్రతుకున్నట్లుగా, మండుచు ప్రకాశించుతున్న ఒక దీపం వలె సంకములో నేను కనబడినట్లుగా, సత్య సాక్షిగా, నమ్మకమైన సాక్షిగా నేను నీ కొరకు బ్రతుకున్నట్లుగా మరలా నన్ను బ్రతికించవా. నన్ను ఉజ్జీవింప చేయయ్యా. నాలో ఉజ్జీవాన్ని రగిలింప చేయయ్యా. నేను చేస్తున్న పాపాన్ని బట్టి నేను చచ్చిపోయానయ్యా. నాలో ఉన్న అవిధేయతను బట్టి నేను చచ్చిపోయానయ్యా. ప్రార్థన చేయలేకపోతున్నాను, వాక్యము చదవలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, కన్నీళ్ళు విడలేకపోతున్నాను, మందిరానికి రాకుండా ఇంటి దగ్గర కాలక్షేపం చేస్తున్నానయ్యా. గూడు విడిచిపెట్టే తిరుగుతున్న పక్షిలాగా నేను తిరుగుతున్నానయ్యా. చచ్చిపోయిందైన ఆత్మీయ జీవితం బ్రతికించవా. మమ్మల్ని మరలా బ్రతికించవా, మరలా మమ్మల్ని ఉజ్జీవింపచేయవా. అందుకే ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ మధ్యలో నీ నివాసం చేసి మిమ్మల్ని ఉజ్జీవింప చేయబోతున్న కొడు చప్పలు గట్టిగా ప్రభుకి.
ఒక ఆత్మ సంబంధమైన ఉజ్జీవం సంఘములో రగులు కొనును గాక. ఒక గొప్ప శుద్ధీకరణ సంఘంలో రగులు కొనును గాక. ప్రతి ఒక్కరి పిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఒక నూతనమైన ఉజ్జీవం రగులు కొనును గాక. గట్టిగా రగులు కొనును గాక. ఒక్కొక్కరు జీవము కలుగును గాక. నిత్య జీవము కలుగును గాక. దేవుడు తన ఆత్మ కార్యమును జరిగించును గాక. ఎందుకు నివాసం చేయడానికి వస్తున్నాడు ఆయన? పని బాట లేకుండా వస్తున్నాడా? దేవదూతలు విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి మట్టోడి దగ్గరకు వచ్చి మట్టి మనిషి మధ్యలో నివాసం చేయడానికి ఎందుకు వస్తున్నావు ప్రభు అంటే, మిమ్మల్ని ఉజ్జీవింప చేద్దామని. ఒకసారి ఆలోచించు, నీ ఆత్మీయ జీవితం బ్రతికిందా, చచ్చిందా? ఆత్మీయ జీవితంలో ఒకప్పుడున్న ఉజ్జీవం ఇప్పుడుందా? జీవము లేని వ్యక్తిగా, నిర్జీవమైన వ్యక్తిగా మార్చబడిపోయావా? మృతతుల్యమైన అనుభవాల మధ్యలో నడిపించబడుతున్న వ్యక్తిగా మారిపోయావా? హెచ్చరిక చేస్తున్నాడు ఒకవైపు ప్రభు, ఒకవైపు ప్రేమిస్తూనే ఉన్నాడు, మరొక వైపు గద్దిస్తూనే ఉన్నాడు. శిక్షార్థమైన గద్దింపులు నీకు ఆశీర్వాదకరంగా మారునుగాక. గట్టిగా గట్టిగా. అందుకని నేను మిమ్మల్ని విడిచిపెట్టకుండా మీ మధ్యలో నివాసము చేసి మిమ్మల్ని ఏం చేస్తాను? ఉజ్జీవింప చేస్తాను. ఇంకా జాలే భక్తి, ఏం చేస్తావులే భక్తి. ఈ కరోనా దెబ్బకి కొంతమందికి ఉన్న భక్తి కూడా ఊడిపోయింది. లైవ్ అని చెప్పారా, ఆ దెబ్బకి మందిరాన్ని కూడా మానేసి తిరుగుతున్నారు. తిరగండి, ఎక్కడో దేవుడు కొడతాడు. దేవుని మందిరాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధిని విడిచిపెట్టి తిరుగుతున్నారు. తిరగండి, ఏదో ఒక రోజున ప్రభు పట్టకపోతే అప్పుడు అడగండి. నా మాట వినకుండా, నా ఆజ్ఞకు లోబడకుండా, నా సన్నిధికి రాకుండా కరోనా మాట చెప్పుకొని విచ్చలవిడిగా తిరుగుతున్నావా? చూస్తాడు ఎంత దీర్ఘశాంతంగా ఉంటాడో. ఆయన చేతిలో పడుట కూడా భయంకరమని గుర్తుపెట్టుకో. మనం ఏమంటాం? నీ చేతుల నిత్య సుఖములు కలవంటావు. నిత్య సుఖములు ఎంత వాస్తవమో ఆయన చేతిలో పడ్డం కూడా భయంకరము. నేను చాలాసార్లు చెప్తాను, కరెంటు ఉంటే ఫ్యాన్ తిరుగుతుంది, లైటు వెలుగుతుంది. చెమట పడితే ఫ్యాన్ గాలికి ఆరిపోయింది. అదే కరెంటును పట్టుకుంటే బొగ్గైపోతావు. ఎంత ప్రయోజనం ఉంటుందో అంత అది కూడా ఉంటుంది. ప్రేమ కలిగిన దేవుళ్ళే, వెళ్ళినా వెళ్ళకపోయినా నా భార్య నా కోసం ప్రార్థన చేస్తుంటుంది, నేను వెళ్ళకపోయినా పర్లేదులే, లైవ్ అని చెప్పుకొని ఊర్లమ్మడి తిరుగుతున్నాను, లైవ్ అని చెప్పుకొని అక్కడక్కడ తిరుగుతున్నాను అనుకుంటున్నావా? జాగ్రత్త సుమి. శాపాలు పెట్టట్లేదు నేను. దేవుని ప్రతినిధిగా దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారంగా చెబుతున్నా ఈ మాట. ఉజ్జీవం ఎందుకు లేకుండా పోతుంది అంటే చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారండి. ఒకప్పుడు ఎంత ఆత్మలో ఉజ్జీవంగా ఉండేవాళ్ళు, ప్రార్థనా జీవితంలో ఎంత ఉజ్జీవంగా ఉండేవాళ్ళు, దేవుని స్తుతించే విషయంలో ఎంత ఉజ్జీవంగా ఉండేవాళ్ళు, దేవుని మందిరం అంటే ఎంత ఉజ్జీవంగా ఉండేవాళ్ళు, పరిచర్య అంటే ఎంత ఉజ్జీవంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఉజ్జీవం నిర్జీవం అయిపోయింది. అందుకనే నిర్జీవమైన నీ జీవితాన్ని ఉజ్జీవపరచడానికే మనల్ని విడిచిపెట్టకుండా ఆయన మన మధ్యలో నివాసము చేయబోతున్నాడు. కూడా చూపలు గట్టిగా. ఆయన పరిశుద్ధుడు గనక పరిశుద్ధతలో నేను ఉజ్జీవింప చేయునుగాక. ఆయన విశ్వాస వీరుడు గనక నీలో విశ్వాసాన్ని ఉజ్జీవింప చేయునుగాక. ఆయన ప్రార్థనాపరుడు గనక ప్రార్థనా ఉజ్జీవం నీలో కలుగ చేయునుగాక. ఆయన వాక్యమై ఉన్న దేవుడు గనక వాక్యమనే ఉజ్జీవం నీలో కలుగ చేయునుగాక. ఆయన ఆత్మై ఉన్న దేవుడు గనక ఆత్మ ఉజ్జీవం నీలో కలుగ చేయునుగాక. కలుగ చేయునుగాక. కలుగ చేయునుగాక. ప్రతి విషయములో నిన్ను ఉజ్జీవింప చేయాలని, నూతన పరచాలని, నవనూతనమైన బలాన్ని కలుగ చేయాలని, పక్షిరాజు యవ్వనం ఏ విధంగా కొత్తగా మార్చబడి ఏ విధంగా ఉజ్జీవింపబడి నడిపించబడుతుందో ఈ సంవత్సర అంతములో నా దేవుడు విడిచిపెట్టక మన మధ్యలో నివాసము చేసి మనల్ని ఉజ్జీవింపచేయునుగాక. గట్టి కొట్టు చప్పలు గట్టిగా ప్రభు. రెట్టింపు ఉత్సాహముతో కొట్టండి, అధికమైన సంతోషముతో కొట్టండి,
అధికమైన బలముతో 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 పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు సంఘములో జరుగునట్లుగా మన మధ్యలో నివసించుచున్న యేసు విడిచిపెట్టకుండా మన మధ్యలో మహాగణుడిగా మహోన్నతుడిగా ఆయన నివసించి ప్రతి ఒక్కరిని ఉజ్జీవింపచేయునుగాక నిర్జీవ క్రియలు తొలగించబడునుగాక, ప్రభువుల సంతోషించుదురుగాక, ప్రభువుల హర్షించుదురుగాక. ఇబాల శబరబ కరబల రిబాబాబ రబల శబరబల కరబల బౌతిరా తత రిబాబాబ రబల శబకర రిబల కరబల బౌతిరా బాబాబాబర రిబల శబకర తత రిబాబాబల కరబల బౌతిరా బల ఉజ్జీవింపచేయునుగాక. సంఘముల ఉజ్జీవం రగులు కొనుగాక, అగ్ని మండిపచేయబడునుగాక. నిశ్చయముగా ఈ డిసెంబర్ మాసములో నా దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా మన మధ్యలో నివాసము చేసి ఉజ్జీవాన్ని కలుగజేయునుగాక, ఉజ్జీవాన్ని రగిలింపచేయునుగాక. ఎవరు చచ్చిన స్థితిలో ఉండకుండా ఉందురుగాక, ఎవరు నిర్జీవంగా ఉండకుండా ఉందురుగాక. నా యేసయ్య ఒక్కొక్కరిలో జీవాన్ని పోయునుగాక, అది సమృద్ధిగా అనుగ్రహించునుగాక. చపలుబడి ప్రభు నామాన్ని కనబడుదా గట్టిగా. అందుకే మిమ్మల్ని విడిచిపెట్టను, మీ మధ్యలో ఉంటాను, మీ మధ్యలో నివాసము చేస్తాను, మీ మధ్యలో నేను ఉంటాను. ఈ ఏక దేవుడు మన మధ్యలో దిగవచ్చు ఉన్నాడు, మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఇప్పుడే ఎంత మట్టుకు చాలు ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ఈ భక్తి చాలులే, ఈ ప్రార్థన చాలులే, ఈ పరిచర్య చాలులే, ఈ విశ్వాస జీవితం చాలులే అని ఒకవేళ నిస్సారమైన మాటలు మాట్లాడుతూ నీ భక్తిలో చచ్చిన స్థితిలోకి మారిపోయి ఏది చేసిన అందులో జీవం లేని వ్యక్తిగా కనబడుతున్నావా? ఎందుకే మమ్మల్ని విడిచిపెట్టట్లేదు నువ్వు అంటే, పోగొట్టుకున్న ఉజ్జీవాన్ని మరల మీలో లగింప చేయాలనుకుంటున్నాను. ఏదైతే మీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసిందో, ఏ కార్యాలైతే మీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేసి ప్రార్థన చేయనివ్వకుండా, వేకువజామున లేవనివ్వకుండా, కుటుంబ ప్రార్థనలో కూర్చొనివ్వకుండా, వాక్యము చదవనివ్వకుండా, దేవుని మందిరానికి రానివ్వకుండా, సేవకులతో కలవనివ్వకుండా, సహవాసములో చేర్చనివ్వకుండా, ఏదైతే మీ ఆత్మీయ జీవితాన్ని చంపేస్తుందో, నేను వచ్చానంటే, మీ మధ్య నివాసం చేశానంటే, ఇక మీ కుటుంబాలు, మీ జీవితాలు సమృద్ధి జీవముతో నింపబడునుగాక. మునిపెన్నడు చూడని ఆత్మ కార్యాలు ఇక మీదట మీలో కలుగునుగాక. అట్టి కార్యాలు నా యేసయ్య చేయునుగాక. అందుకే విడిచిపెట్టక మీ మధ్యలో నేను నివాసము చేస్తాను. కొడు చబలు గట్టిగా చివరిగా మరొక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. 41వ అధ్యాయం యెషయా గ్రంథం 17, 18, 19 వాక్యాలు నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారందరూ బైబిల్ తెరచి చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 17, 18, 19, పేజీ నంబర్ 602. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీళ్లు దొరకక వారి నాలుక దప్పి చేత ఎండిపోవుచున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరం ఇచ్చెదను. ఇశ్రాయేలు దేవుడైన నేను వారిని విడనాడను, విడిచిపెట్టను, విడువని దేవుడు ఏం చేస్తున్నాడు? జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసెననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగ చేసెననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను,
లోయల మధ్యను ఊటలను ఉబుక చేసేదను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేసేదను. కొడుచొబ్బలు గట్టిగా. ప్రేమైన సహోదరి సహోదరులారా, అక్కడ రాయబడిన చాలా చక్కని మాటలు మనకు కనబడతాయి. ఏమిటా మాటలు అంటే, దీన దరిద్రులు, దరిద్రులు కాదు సుమి, దీన దరిద్రులు ఉన్నారు. వాళ్ళకు దప్పిక ఉంది, నాలుక దప్పిక చేత ఎండిపోతుంది. వాళ్ళందరూ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు, మొరపెడుతున్నారు, కన్నీళ్ళు ఇడుస్తున్నారు, మోకాల మీద ఉన్నారు, ఉపవాసం ఉన్నారు, రోదన చేస్తున్నారు, మహారోదన చేస్తున్నారు. ఎందుకని? అయ్యా నీళ్ళు కావాలయ్యా, దప్పికతో ఉన్నామయ్యా, దాహముతో ఉన్నామయ్యా, నీళ్లు కావాలయ్యా, నీళ్లు కావాలయ్యా, నీళ్లు కావాలయ్యా అని దీన దరిద్రులు అంటే తమ్మును తాము తగ్గించుకున్నటువంటి దీనులు, విశ్వాసములో భాగ్యవంతులుగా ఉన్న దరిద్రులు, దిక్కులేని దరిద్రులు ఉన్నారే, దేవుడే నాకు దిక్కు అనుకున్న దరిద్రులు ఉన్నారే, వేరే దిక్కు నాకు లేదు అని అనుకున్న దరిద్రులు ఉన్నారే, వాళ్ళు దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థన చేస్తున్నారు. లేఖనాలు సెలవిస్తున్న మాట ఏంటి తెలుసా? వాళ్లకు నేను ఉత్తరం ఇస్తాను, వాళ్ళ ప్రార్థన నేను ఆలకిస్తాను, వాళ్ళు అడిగింది వాళ్ళకి నేను చేస్తాను అని చెప్పి ఏమంటాడు తెలుసా? నేను వారిని విడిచిపెట్టను. ఆ దీన దరిద్రులు మొరపెడుతున్నారే, ఆ దీనులను నేను జ్ఞాపకం చేసుకుంటా, ఆ దరిద్రులను నేను జ్ఞాపకం చేసుకుంటా, వారి ప్రార్థన ఆలకిస్తా, వారిని విడిచిపెట్టను. అవునా ప్రభువా? మరి ఏం చేస్తావు నువ్వు అంటే, ఇదిగో యెహోవా హస్తం ఈ కార్యము చేసనని వారు తెలుసుకునేటట్లుగా, మనస్కరించేటట్టుగా, స్పష్టముగా గ్రహించేటట్టుగా చేస్తా. ఏం చేస్తావయ్యా అంటే, ఇదిగో మెట్టల మీద చెట్లు లేవు కదా అక్కడ, చెట్లు లేకపోతే నీడ లేదు కదా అక్కడ, చెట్లు లేకపోతే ఫలాలు లేవు కదా అక్కడ, అక్కడ చెట్లు లేని మెట్టల మీద నదులని ప్రవహింపచేస్తాను. లోయలు ఉన్నాయి కదా, ఆ లోయలలో ఒక నీటి బుగ్గ, ఒక నీటి ఊటని ఊపికేటట్టు చేస్తాను. అరణ్యం ఉంది కదా, ఆ అరణ్యముని నీటి మడుగుగా మారుస్తాను. అదిగో ఎండిపోయిన నేల ఉంది కదా, ఆ ఎండిన నేల నేనేం చేస్తాను? నీటి బుగ్గలుగా నేను మారుస్తాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, అక్కడ మనకు నీళ్లు 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 నీళ్ళు అని కనబడతాయి. నీటి బుగ్గైనా నీటి మడుగైనా ఏంటి, నీటి మడుగైనా నీటి బుగ్గైనా, నదులే అయినా ఊటలైనా అవన్నీ ఏంటి? నీళ్లకు సంబంధించింది. ఏమిటా నీళ్ళు? బైబిల్ సెలవిస్తున్న మాట, రక్షణ అనే నీళ్లు. ఏమిటా నీళ్లు? వాక్యం అనే నీళ్లు. ఏమిటా నీళ్లు? పరిశుద్ధాత్మ అనే నీళ్లు. కూడా చెప్పులు గట్టిగాను. ఏ దప్పికతో నువ్వు ఉన్నావో, రక్షణ పొందాలి, మారు మనస్సు పొందాలి, బ్రతుకుని మార్చుకోవాలి, జీవితాన్ని మార్చుకోవాలి, రక్షణ పొందాలి, బాప్తిస్మాన్ని పొందాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, క్రీస్తును ధరించుకోవాలి అనే రక్షణ దాహముతో నువ్వు ఉన్నావా? దేవుని యొక్క వాక్యం వినాలి, దేవుని యొక్క వాక్యము చదవాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని అనుసరించి నడవాలనే ఆ వాక్యం అనే దాహముతో ఉన్నావా? పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి, పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, పరిశుద్ధాత్మని ద్వారా దేవుని పోలిక, దేవుని సారూప్యంలోకి నేను రావాలి, ఆ పరిశుద్ధాత్మని ద్వారా పరలోకంలో చేర్చబడాలి. ఆత్మ కావాలనే ఆత్మ దప్పిక నీలో ఉందా? ఆ రక్షణను గూర్చిన దప్పిక, వాక్యమును గూర్చిన దప్పిక, పరిశుద్ధాత్మను గూర్చిన దప్పిక కలిగి ఎవరైతే మర్ర పెడతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే కన్నీళ్ళు విడుస్తారో, ఎవరైతే ఉపవాసం ఉంటారో, ఎవరైతే గుండెలు బాదుకుంటారో, మోకాలు ఉండుతారో, వాళ్ళందరి ప్రార్థన నేను ఆలకిస్తా, వారికి ఉత్తరం ఇస్తా, నేను వాళ్ళని విడిచిపెట్టను. ఎందుకని? వాళ్ళలో ఒక దప్పిక ఉంది, వాళ్ళలో ఒక దాహం ఉంది. మరి నీ దాహం ఏంటి? నీ దాహం ఏంటి? ఇంకా సంపాదించాలా, ఇంకా సంపాదించాలా, స్థలాలు కొనాలా, పొలాలు కొనాలా, బంగారం వేసుకోవాలా, కార్లు కొనాలా, ఏంటి? ఇంకా ఏ దాహముతో నువ్వు ఉన్నావో నాకు తెలియదు. కానీ ప్రభు అంటాడు, ఈ దాహం కనుక ఉంటే నీళ్ళు 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 అనే దాహం,
ఈ దప్పిక ఆత్మ సంబంధమైన దప్పిక, పర సంబంధమైన దప్పిక, పర సంబంధమైన దాహం, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు గనక మొర్ర పెడితే వాళ్ళ ప్రార్థన నేను వింటా, వాళ్ళకు ఉత్తరం ఇస్తా. నేను వాళ్ళని విడిచిపెట్టను. నేను ఏమంటాను? వాళ్ళని నేను విడిచిపెట్టను, వాళ్ళని నేను విడిచిపెట్టను. విడిచిపెట్టకుండా ఏం చేస్తారంటే, ఇంతవరకు చెట్లు లేవు కదా, మెట్టల మీద ఉన్నారు కదా, నదులను ప్రవహింపచేస్తా. కొడు చొప్పులు గట్టిగాను. తమ్ముడు తాము తగ్గించుకొని, ప్రభువా మా దీనస్థితిని జ్ఞాపకం చేసుకోమని లోయ అనుభవాలకు వెళ్ళారు కదా, అక్కడ ఒక నీటి ఊటను పుట్టిస్తా. నేను అరణ్యముగా మారిన జీవితాలు ఉన్నాయి కదా, ఆ వారి అరణ్యాన్ని నీటి మడుగ్గా నేను చేస్తాను. ఎండిపోయిన జీవితాలు ఉన్నాయి కదా, అక్కడ నేను నీటి బుగ్గలు కలుగు చేసి వారి దప్పికని నేను తీరుస్తా. కొడు చొప్పులు గట్టిగా. విడిచిపెట్టకుండా చేస్తాను ఈ కార్యాలు. విడువక యెహోవా హస్తం ఈ కార్యము చేసిందని జనంలో తెలుసుకునేటట్టుగా చేస్తాను. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యాన్ని కాస్త మనం ఆలోచించగలిగితే, మనకు ఉండవలసిన దప్పిక మనము కలిగి దేవుని సన్నిధిలో మర్రపెట్టగలిగితే, ఆయన మనల్ని విడిచిపెట్టకుండా ఈ పని చేస్తాడు. ఏ పని చేస్తాడు? చెట్లు లేని మెట్టలు, మెట్ట భూమి అండి. మెట్ట భూమి అంటే ఏంటి? పొలం చేసుకునే వాళ్ళు ఉంటారు. 8 ఎకరాల పొలం ఉందనుకో, 4 ఎకరాలు మాగాడు ఉందండి, 2 ఎకరాలు మెట్ట అండి అంటే అందులో ఏం పండవు. మెట్ట ఏం పండవు, చెట్లు మొలవవు, పంట పండదు. అంటే నిస్సారమైన భూమి. ప్రార్థనకే వస్తారు, సారమే ఉండదు. భక్తే చేస్తారు, సారం ఉండదు. ఏంటి? తెల్లబట్టలే కడతారు, సారం ఉండదు. సారం లేదు. మెట్ట భూమి. చెట్లు కూడా మొలవట్లే, 10 మందికి నీడ ఇవ్వడానికి కూడా చేత కావట్లే. నీ ప్రార్థన 10 మందికి ప్రయోజనకరంగా కూడా ఉండట్లే. నీ విశ్వాసం ఇంట్లో వాళ్ళకు కూడా మాదిరికరంగా ఉండట్లే. నువ్వు చేసే ప్రార్థన ఇంట్లో వాళ్ళకు రక్షణకరంగా కూడా మారట్లేదు. మెట్ట భూమి. దప్పిక కలిగి ఉన్నావా? మెట్ట భూమిలాగా నీ బ్రతుకుందా? నిస్సారమైన స్థితిలో, ఫలాలు రాకుండా, చెట్లు మొలవకుండా, కాయలు లేకుండా, పుష్పించకుండా, ఫలించకుండా, ఒకవేళ ఏ చెట్టు నీలో మొలవకుండా, ఏ ఫలము, ఆత్మ ఫలము, వెలుగు ఫలము, మారుమనసు తగిన ఫలము, ఏంటి, ఏ ఫలాలు లేకుండా మెట్ట భూమిగా ఒకవేళ నువ్వు ఉన్నావా? దేవుని సన్నిధిని దప్పిక కలిగి, ప్రభువా మెట్ట భూమిగా ఉంది నా బ్రతుకు, మెట్ట భూమిగా ఉంది నా జీవితం ప్రభువా, ఆ పరిశుద్ధాత్మ నదిని, రక్షణ జీవితం అనే ఆ నదిని, ఆ వాక్యమైన నదిని నాలో ప్రవహింప చేయి ప్రభువా అని నువ్వు మర్ర పెట్టగలిగితే, ఉత్తరం ఇచ్చిన దేవుడు ఇంతవరకు చెట్లు మలవని మెట్ట భూముల మీద పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించునుగాక. విశ్వసించువాని కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించునుగాక, జీవజల నదులు ప్రవహించునుగాక. ఇంతవరకు నీలో కనబడని ఫలములు ఇక రాబోయే రోజుల్లో కనబడునుగాక. ఆత్మ ఫలము కనబడునుగాక, వెలుగు ఫలములు కనబడునుగాక, మారు మనసు తగిన ఫలములు కనబడునుగాక. సీజన్కు తగినట్లుగా, ఈ ఆత్మీయ జీవితం తగినట్టుగా ఆత్మ ఫలములతో, కృపా వరములతో ప్రజ్వరిల్లుదువుగాక. పరిశుద్ధాత్మ నది మెట్ట భూమి మీద ప్రవహింప చేయబడునుగాక. కొడు చొప్పులు గట్టిగా, కొట్టు. సారము లేని నీ జీవితంలో, సారము లేని నీ బ్రతుకులో, నిస్సారమైన నీ జీవితంలో సారము వెదజల్లునట్లుగా చేయబోతున్నారు. ఇంతవరకు నేను చూచిన వాళ్ళు ఏ మంచితనం నీలో చూడలేదేమో, ఏ మంచి ఫలములు నీలో చూడలేదేమో. ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో ప్రవహిస్తాడో, పరిశుద్ధాత్మ నది నీలో ప్రవహిస్తుందో, ఇక మీదట నీలో చెట్లు మొలువునుగాక. దేవుడు నాటిన చెట్టు మొలువునుగాక. కొడుగట్టిగా, చప్పులు గట్టిగా ప్రభువుకి. ఎందుకయ్యా అంటే, విడిచిపెట్టను నేను, విడవకుండా ఈ పని చేస్తాను నేను అని ఏమంటాడు? మెట్ట, చెట్లు లేని మెట్టల మీద నదులని పారజేస్తాను, నదులని పారజేస్తాను. అంత మాత్రం కాదు, లోయలో, ఏంటి లోయలో, లోయ అంటే ఏంటి? తగ్గింపు జీవితం కలిగి, ప్రభువా నేను దీనుడనయ్యా, బూడిదనయ్యా, దుమ్మునయ్యా, ధూళినయ్యా, నా బతికెంత, నా జీవితం ఎంత అయ్యా,
ప్రభా నేను ఏ పాటి వాడినయ్యా అని తగ్గించుకుంటా ఉంటే లోకులందరూ నిన్ను చూసి నీ లోకులందరూ నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారేమో, నీ తగ్గింపుని ఎగతాళి చేస్తున్నారేమో. నువ్వు తగ్గించుకొని పరిచర్య చేస్తుంటే, తగ్గించుకొని మందిరం ఊడుస్తుంటే, తగ్గించుకొని వంట పాత్రలు కడుగుతుంటే, నువ్వు తగ్గించుకొని బాత్రూంలు శుభ్రం చేస్తుంటే, నువ్వు తగ్గించుకొని బండ్ల దగ్గర ఉంటే నిన్ను చూసి ఎగతాళి చేస్తున్నారేమో. లోయలో ఉన్నావేమో, తగ్గింపు జీవితం కలిగి ఉన్నావేమో. ఆ తగ్గింపు జీవితం కలిగిన లోయ లాంటి నీ జీవితంలో ఒక ఊట పుట్టబోతుంది. బైబిల్ సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? వారు బాకా లోయలో పడి దాన్ని జలమయముగా చేస్తే తొలకరి వాన దీవెనలతో కప్పబోతుంది. ఎక్కడ నువ్వు తగ్గించుకొని ప్రభు సన్నిధిలో కనబడతావో, ఎవరు నిన్ను చూచి ఎగతాళి చేసి అవమానపరిచి కించపరిచి ఏలెత్తి చూపించారో వాళ్ళ ఎదుట నీ ఊట ఎప్పుడు ఉబుకుచుండునగాక, నీ ఊట దీవెననందునగాక, దీవించబడిన వ్యక్తిగా మార్చబడుదుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నీలో అద్భుతములు చేయునుగాక. అద్భుతములు చేయగలిగిన ఊట నీలో పుట్టునుగాక. ఆ ఊట ఎప్పటికీ ఆగిపోదు. ఊట ఎప్పుడు ఉబుకుతూనే ఉంటుంది. ఎవరు తగ్గింపు జీవితం కలిగి ఉంటారో, దీనత్వం కలిగి ఉంటారో, గర్వించకుండా, అతిశయపడకుండా, అహంకారముతో ఉండకుండా ఉంటారో వారిలో ఎప్పుడు ఊట ఉంటూనే ఉంటుంది. ఊట ఎప్పటికీ ఆగి పోదు. ఆ తర్వాత అంటాడు అరణ్యం అంటే ఏంటి? అరణ్యం ఎవరైనా పట్టించుకుంటారా? అరణ్యమున చెట్లకు ఎవరైనా పాదులు తీస్తారా? అరణ్య చెట్లకు ఎవరైనా మందు కొడతారా? మాట్లాడేటండి. అరణ్యం అంటే విడవబడింది. ఒకవేళ అందరి చేత నువ్వు విడవబడిన స్థితిలో ఉన్నావా? అందరి చేత మరవబడిన స్థితిలో ఉన్నావా? అందరి చేత ద్వేషించబడిన స్థితిలో ఉన్నావా? చూచిన వాళ్ళందరికీ వికారంగా కనబడుతున్నావా? చూచిన వాళ్ళందరికీ వెర్రివాడిగా కనపడుతున్నావా? ఉద్యానవనం అయితే అందరూ ప్రేమిస్తారు, అరణ్యాన్ని అందరూ ప్రేమిస్తారండి. ఉద్యానవనంలో చక్కగా చక్కర్లు కొడతారు, అరణ్యంలో చక్కర్లు కొడతారండి. ఎందుకని? అదొక విడవబడిన స్థితి, మరోబడిన స్థితి, వెలివేయబడిన పరిస్థితి. ఆ అరణ్యపు అనుభవంలో ఉన్నావా? ప్రభువా పలకరించే వాళ్ళు లేరయ్యా, ప్రేమించే వాళ్ళు లేరయ్యా, ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు లేరయ్యా, తిన్నావా అని అడిగేవాళ్ళు కూడా లేరయ్యా, హలో ఎలా ఉన్నావు అని అడిగేవాళ్ళు కూడా ఎవరు లేరయ్యా అని అనుకుంటున్నావా? ఆ అరణ్యపు అనుభవంలో ప్రభు మీద నువ్వు ఆనుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ అరణ్యమును ఉల్లసించున్నట్లుగా, కస్తూరి పుష్పములు పుష్పించున్నట్లుగా నా దేవుడు నీటి మడుగుగా మార్చునుగాక. గొడుచుబలి గట్టిగా పరిమళించేటట్లుగా, పరిమళ వాసన వెదజల్లేటట్లుగా నా దేవుడు చేయునుగాక, నా దేవుడు చేయునుగాక. అంత మాత్రమే కాదు, ఎండిపోయిన జీవితం, ఎండిపోయిన బ్రతుకు. ఎండిపోవడం అంటే ఏంటి? ఆ ఆశలన్నీ చెప్పగట్టిగా పాస్టర్ గారు 2020 అనగానే వాగ్దానం రాగానే అబ్బా ఇంత ఎత్తేగిరాడు ఒకడు. ఏమని? నేను నీకు తోడై ఉండి నేను నిన్ను చెప్పు గడ్డి చెప్పు. ఇంత ఎత్తేగిరాడు ఒకడు. నేను కూడా మామూలు ఎగరలే. నేను అమ్మో వాళ్ళు ఇంచుమించు 5-6 లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ కూడా ఎగురుదాం అనుకున్నా. బాగా వ్యాన్ కూడా కొన్నా. మీరు ఇచ్చింది నా దెబ్బలేం కాదులేండి. ఇంత ఎత్తెగిరే నేను కూడా. ఇంక ఈ సంవత్సరం సేవ మామూలుగా ఉండదు, ఇంకా ఆస్వాదించబడదని చెప్పి లైట్లు కొని, బాక్సులు కొని, వ్యాను కొని అన్నీ కొన్నా. ఏమైందండి? ఆశలన్నీ ఎండిపోయా. ఇదిగో నీకు తోడై ఉండి ఈయన ఆస్వాదించారంటే అబ్బో ఇంతవరకు మినిస్ట్రీకి లేదు ఆశీర్వాదం, వాగ్దానం ఈ సంవత్సరం వచ్చింది. అందుకే కరోనా కూడా దిగింది. ఇంతవరకు ఆశీర్వాదాన్ని గురించి మన మినిస్ట్రీకి వాగ్దానం ఎప్పుడు ఇవ్వలే ప్రభు, ఈ సంవత్సరం ఇచ్చాడు. అందుకు చెప్పి హడావుడి పడి అబ్బో ఇంకా చూశా నేను మచిలీపట్నం రౌండ్ మొత్తం చూసా ఒక దెబ్బకి. జనవరి నెలలోనే ఏప్రిల్ డేట్లు, మార్చి డేట్లు, మే నెల డేట్లు కూడా తీసుకున్నా. అక్కడ 2 రోజులు, ఇక్కడ 2 రోజులు, అక్కడ వాళ్ళని పిలవాలి, ఇక్కడ వీళ్ళని పిలవాలని చెప్పేసి అన్నీ చేసి పెట్టా. ఆశలకి అద్దులు లేవు కదండి. అబ్బో కోరికలు గొర్రెలాగా ఎగిరాయి. అక్కడ సభలు, ఇక్కడ సభలు అని చెప్పేసి అనుకున్నాం. గోడారాల పండుగ బాగానే ఉంది, తర్వాత ఆదివారం వరకు బాగానే ఉంది. ఆ తర్వాత 4 గోడల మధ్యలో జీవితం, ఆశలన్నీ చెప్పు మాట. నాకే కాదు నీ బతుకు కూడా ఆలోచించు. ఈ సంవత్సరం ఇల్లు కట్టాలా, ఈ సంవత్సరం పెళ్లి చెయ్యాలా, ఈ సంవత్సరం ఉద్యోగం రావాలి, ఈ సంవత్సరం అక్కడ పోవాలి, ఈ సంవత్సరం ఇక్కడ పోవాలా, ఈ సంవత్సరం అది ఇదని ఎన్ని ఆశలు పెట్టుకున్నావు.
ఆశలన్నీ ఏమైనాయండి? ఎండిపోయాయి. ఎండిపోయాయి. ఎండిపోయినది ఎంత వాస్తవమో, ఆ ఎండిపోయిన ఎడారిలో, ఎండిపోయిన ఆ నేలలో నా దేవుడు నీటి మడుగులని, నీటి బుగ్గలను దేవుడు పుట్టించబోతున్నాడు. కొట్టు చొప్పులు గట్టిగా, కొట్టు గట్టి కొట్టు. ప్రియ సహోదరుడు సహోదరి, మనం ఆశపడ్డాం. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచగలిగిన దేవుడు ఆయన. నీతిమంతులు ఆశించగలిగితే అది వాళ్లకు దొరుకుతుందని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆత్మ సంబంధమైన ఆశ మనం కలిగి ఉన్నాం. దేవుని మీద మనం ఆశ పెట్టుకొని ఉన్నాం. ఒకవేళ మన ఆశ నిరాశ అయిపోయినట్టుగా, ఎండిపోయినట్టుగా కనబడినా, ఆ ఎండిన భూమిలో, ఆ ఎండిన ఎడారిలో పరిశుద్ధాత్మ దేవుడు నీటి బుగ్గను ప్రవహింపచేసి నిశ్చయముగా మన ఆశలు మళ్ళా చిగురింప చేయబోతున్నాడు. కొడు సభలు గట్టిగా గట్టు. బతుకు మీద ఆశ లేదా నీకు? బాగుపడతానన్న ఆశను కోల్పోయావా? నా పిల్లల బ్రతుకు బాగుంటుందని ఆశను కూడా కోల్పోయావా? ఇంటాయన మారుతాడని ఆశను కోల్పోయావా? పిల్లలు మారుతారని ఆశ కోల్పోయావా? పిల్లకి పెళ్ళి అయితే ఆశ, పిల్లలు పుడతారని ఆశ కోల్పోయావా? ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? దప్పిక కలిగి ప్రార్థన చేయి. దప్పిక కలిగి కన్నీళ్ళు విడువు. దప్పిక కలిగి మోకాల మీదికి రా. దప్పిక కలిగి ఉపవాసం ఉండు. ఎండిన ఎముకలో జీవాన్ని పోసి మహాసైన్యంగా నిలబెట్టిన దేవుడు ఎండిన ఎముకల్లో జీవాన్ని నింపినట్లుగా ఎండిపోయిన నీ ఆశలకి పరిశుద్ధాత్మ దేవుడు మరలా జీవాన్ని పోసి నీ ఆశలు చిగురింప చేయబోతున్నాడు. కూడా చొప్పులు గట్టిగా గడ్డు కట్టుకో. నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ భంగము కానేరదు. ఒకవేళ 2020లో నీ ఆశకు భంగము కలిగిందేమో, రాబోయే రోజుల్లో నీ ఆశలకు మొగ్గలు తొడుగుతుంది, రెక్కలు వస్తున్నాయి. నిశ్చయముగా నీ ఆశలన్నిటి నా దేవుడు తీర్చునుగాక. ఒకవేళ నీ ఆశల సౌధం కుప్ప కూలిపోయిందేమో, మరలా నీ ఆశల సౌధాన్ని నా దేవుడు నిలబెట్టునుగాక. విశ్వాసం చెప్పండి గట్టిగాను. చేతులు చెప్పు, గట్టిగా చెప్పు, గట్టిగా 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 గట్టిగా. ఎలాంటి ఆశ కలిగి ఉన్నావో, ఎండిపోయిందయ్యా, ఎండిపోయిందా. ఏదో అనుకున్నావా, ఎండిపోయిందయ్యా. అది చేయాలి, ఇది చేయాలనుకున్నావా, ఎండిపోయిందయ్యా. ఎండిపోయినటువంటి భూమిలో, ఎండిపోయిన నేలలో నీటి బుగ్గలు 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 కలుగు చేస్తే ఒక్కసారి ఎండిపోయిన నేల, పగ్గుళ్ళు వచ్చిన నేల, ఇంక ఎందుకులే, బతికెందుకులే, జీవితం ఎందుకులే, ఇంకెంత చేసినా ఇంతేగా, ఇంత ప్రార్థన చేసినా ఏం లేదుగా అని ఎండిపోయి అని పెదాలు ఇరుస్తూ, తలలు ఊపుతూ, పళ్ళు కొరుకుతూ, చేతులు ఆడుతూ, ఏం భక్తులే, ఏం ప్రార్థనలే, ఇంతకాలం చేసేవి ఏమైందిలే, ఈ సంవత్సరం కూడా అయిపోయా, ఒరిగిందా తరిగిందా అని ఒకవేళ ఆశలన్నీ ఎండిపోయాయా, దప్పిక ఉంచు, దప్పిక ఉంచు. దప్పిక మాత్రం పోకూడదు. దాహముతో ప్రార్థన చేయి. నా దేవుడు ఎండిన నేలలో నీటి బుగ్గలు కలుగు చేస్తాడు. నా దేవుడు నా అరణ్య జీవితాన్ని నా మహారోధనతో అరణ్య జీవితాన్ని ఉల్లాసముగా ఆయన చేస్తాడు. నేను తగ్గించుకున్నాను కనుక నా దేవుడు నన్ను గణపరుస్తాడు. ఇంతవరకు మెట్టగా నిస్సారంగా నా జీవితాన్ని సారవంతంగా మారుస్తాడని దప్పికతో ప్రార్థన చేయి. విశ్వాసముతో ప్రార్థన చేయి. నమ్మకముతో ప్రార్థన చేయి. ఆశతో ప్రార్థన చేయి. నిశ్చయముగా నా దేవుడు పరిశుద్ధాత్ముని నీలోకి పంపించి మరలా నీలో ఒక నూతనమైన సృష్టిని కలుగు చేయునుగాక. ఒక నూతనమైన కార్యాన్ని కలుగు చేయునుగాక. ఉన్నతమైన కార్యాలు ప్రభు చేయునుగాక. ఎందుకయ్యా అంటే, ఇశ్రాయేలు నా వారిని నేను విడిచిపెట్టను. విడవకుండా ఎన్ని కార్యాలు చేయబోతున్నాడు చూడండి. వేరే వాక్యం చెప్దామని అనుకున్నాను, కానీ చూసారా, పరిశుద్ధాత్మదేవుడు మనకి ఏది కావాలో అది మాట్లాడుతున్నాడు. నిశ్చయముగా విడువకుండా మన జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. విడువక మనం ప్రేమిస్తాడు. ఆ ప్రేమలోని ఆశీర్వాదం ఏంటో తెలుసుకోవాలి. విడిచిపెట్టకుండా మన మధ్యలో నివాసం చేస్తాడు. నివాసం చేస్తే ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకున్నావు. విడిచిపెట్టకుండా ఆయన మనల్ని ఏం చేస్తాడంటే ఈ కార్యం చేస్తాడు. ఏం కార్యం చేస్తాడంటే, దప్పిక కలిగిన వాళ్ళకి నీళ్లు, పరిశుద్ధాత్మ రక్షణ వాక్యం అనే నీళ్ళ చేత నీ ఆత్మ, నీ ప్రాణం, నీ శరీరాన్ని నా దేవుడు తృప్తిపరచునుగాక. తృప్తిపరచునుగాక.
అంతకు మించి ఆర్భాటముతో, ప్రధానతో, శబ్దముతో, కడబోర ధ్వనితో ఆయన మధ్యాకాశములకు వచ్చినప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టక మనల్ని మేఘమండలం మీద తీసుకుని వెళ్ళి ఆయనతో కూడా ఉంచుకొని 1000 ఏళ్ల పాలన చేసి సింహాసనం మీద కూర్చొని యుగ యుగములు ప్రభుతో ఉందుముగాక. నిశ్చయముగా విడువక దేవుడు ఇట్టి కార్యములు చేయునుగాక. విడువక ఇట్టి కార్యములు చేయు.